Hello guys, welcome back to your favorite channel. So that is Physics in Telugu. So and welcome to your favorite batch, that is Arjuna series for the class 12 students. So మన Arjuna series లో భాగంగా క్లాస్ 12 కి ఫస్ట్ చాప్టర్, సో దట్ ఈస్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్ సంబంధించి సో ఇన్ డీటెయిల్ సమ్మరీ అండ్ సో క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసాం. సో సేమ్ మేనర్లో సో ఈరోజు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్కి సంబంధించి సో ఫస్ట్ సమ్మరీ చూద్దాం చాప్టర్ది. సో దాని తర్వాత సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ గైస్. ఫస్ట్ సో ఒకసారి సమ్మరీ చూద్దాం. ఈరోజు మన టార్గెట్స్ వచ్చేసరికి సో ద సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ అండ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైట్? సో లెట్స్ సో అసలు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? సో మీరు క్లాస్ 10th నుంచి చదువుకుంటూ వస్తూనే ఉన్నారు. సో ఎప్పుడైనా సరే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. లెట్స్ ఏ సో ఇక్కడ ఒక పాయింట్ ఏ, ఇది పాయింట్ ఏ, సో దిస్ ఈస్ ద పాయింట్ బి. సో ఇక్కడ నుంచి ఒక ఛార్జ్ని సో మీరు ఏ దగ్గర నుంచి బి దగ్గరికి తీసుకెళ్తున్నారు, ఓకేనా? ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే సో ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో విబి, ఫైనల్ పొటెన్షియల్ ఈజ్ విబి, సో మైనస్ ద ఇనిషియల్ ఈజ్ విఏ. సో విబి మైనస్ విఏ ఈజ్ ఈక్వల్స్ టు సో ద వర్క్ డన్. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి మీరు కొంచెం వర్క్ చేస్తున్నారు కదా. సో వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నారు? సో ఏ టు బి. సో వర్క్ డన్ ఫ్రమ్ ఏ టు బి ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ క్యూ. సో దట్స్ ఇట్, ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ క్యూ. సో దిస్ ఈజ్ అ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై క్యూ. సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. సో పొటెన్షియల్ అంటే పాయింట్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో ఒక ఇన్ఫినిటీ పాయింట్ నుంచి ఛార్జ్ని తీసుకొస్తారు. సో లెట్స్ సే మనకి ఏ పాయింట్ దగ్గర పొటెన్షియల్ కావాలనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు? సో ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఇమాజిన్ చేసుకొని ఇక్కడ నుంచి ఛార్జ్ తీసుకొస్తారు పాయింట్ ఏకి. సో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది? సో ద ఫైనల్ ఈజ్ విఏ, ద ఇనిషియల్ ఈజ్ వి ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు సో ద వర్క్ డన్. సో వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు? ఇన్ఫినిటీ నుంచి ఏ వరకు. సో ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ క్యూ. సో నౌ సో ద విఏ మైనస్ so the V infinity, potential at infinity is considered to be 0. So which is W so infinity to A in bringing the charge Q. So which is so the VA is equals to so work done in bringing the charge Q. So W by Q. So that's it. So this is so the potential and its potential difference. Potential at a point and potential difference. సో ఇక మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో జస్ట్ లెట్ మీ టేక్ ఎంటీ స్లైడ్ తీసుకుందాం ఒకటి. సో చలో, సో ఇక్కడ సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ క్యూ, రైట్? సో ఇక్కడ నుంచి వాట్ ఈస్ ద వర్క్ డన్? సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు సో క్యూ ఇంటూ సో ద డెల్టా వి. సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ డెల్టా వి. సో ఇదనమాట. సో ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్లో ఎలా ఇస్తారంటే మోస్ట్లీ లెట్సే ఇప్పుడు ఛార్జ్ని మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్లారు. సో ఇది ఏ పాయింట్ అనుకోండి, ఇది బి పాయింట్ అనుకోండి. సో ఇక్కడ ఒక ఛార్జ్ క్యూ ఉంది ఆల్రెడీ, ఓకే? సో ఇక్కడ ఒక స్మాల్ ఛార్జ్ క్యూని ఏ దగ్గర నుంచి బి దగ్గరికి తీసుకెళ్లారు. సో అప్పుడు వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటారు, ఓకేనా? సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఏ ఛార్జ్ని తీసుకెళ్తున్నారు మీరు? క్యూ ఛార్జ్ని. క్యూ ఛార్జ్ ఇంటూ సో ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ నుంచి బికి. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ విబి మైనస్ విఏ చేసేసేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఇయర్స్ వచ్చాయి. సో క్వశ్చన్ తీసుకున్నప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? సో కాన్సెప్ట్ అయితే ఫస్ట్ అర్థం చేసుకోండి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని నెక్స్ట్ తీసుకుంటాను, ఓకేనా? క్లియర్? సో ఇంకొంచెం ముందుకెళ్తే సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. సో ఇక్కడ ఒక పాయింట్ ఛార్జ్ ఉందనుకోండి. సో ఈ ఛార్జ్ వల్ల సమ్ డిస్టెన్స్ ఆర్లో సో ఒక పాయింట్ పి దగ్గర సో ఇఫ్ యూ నీడ్ ద పొటెన్షియల్ సో వి ఈజ్ ఈక్వల్స్ టు కేక్యూ బై ద డిస్టెన్స్ ఆర్ అనమాట. సో ఈ పొటెన్షియల్ అన్నది ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ. సో మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసరికి ఏంటి? వెక్టార్ క్వాంటిటీ, అవునా? రైట్. సో విచ్ ఈస్ కేక్యూ బై ఆర్ స్క్వేర్. బట్ పొటెన్షియల్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. సో
సో లేదు సిస్టమ్ ఆఫ్ చార్జెస్ వలన కావాలి మీకు ఇప్పుడు, ఒక ఛార్జ్ వల్ల కాదు, సిస్టమ్ ఆఫ్ చార్జెస్ వలన ఇఫ్ యూ నీడ్ ద పొటెన్షియల్, నెట్ పొటెన్షియల్ కావాలనుకోండి. సో అప్పుడు ఎలా ఫైండ్ చేస్తాం? సో Q1 ఛార్జ్, లెట్స్ ఏ Q2 ఛార్జ్, సో లెట్స్ ఏ Q3 ఛార్జ్, సో ఇలా n నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఇప్పుడు సో డ్యూ టు ఆల్ దీస్ ఛార్జెస్ ఒక పాయింట్ P దగ్గర నెట్ పొటెన్షియల్ కావాలి. సో విచ్ ఈస్ లెట్స్ ఏ సో ద KQ1 బై, సో ఈ పాయింట్ P దగ్గర అనుకోండి. సో లెట్స్ రైట్ పాయింట్ P ఈజ్ హియర్. సో లెట్స్ రైట్ ద పాయింట్ P ఈజ్ హియర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెట్స్ ఏ ద డిస్టెన్స్ ఈజ్ R1, సో ద డిస్టెన్స్ ఈజ్ R2, సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ R3, సో అట్లనే సమ్ Qn ఛార్జ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సమ్ Rn. సో ఇప్పుడు ఏమవుతుంది? ద టోటల్ పొటెన్షియల్, సో ద V ఈజ్ ఈక్వల్స్ టు KQ1 బై R1 ప్లస్ KQ2 బై R2. సో అంటే స్కేలార్ సమ్ అనమాట సింపుల్గా, ఎందుకంటే సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి సో ఈ ఒక్కొక్క పొటెన్షియల్ని డైరెక్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. సో KQ1 బై R1, KQ2 బై R2, KQ3 బై R3 అప్ టు KQn బై Rn. సో అర్థమైందా? ఒకవేళ ఛార్జ్ నెగిటివ్ ఉందనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు? Q విత్ సైన్ తీసుకోవాలి ఇక్కడ. సో ద ఛార్జ్ షుడ్ బి టేకెన్ విత్ సైన్, Q షుడ్ బి టేకెన్ విత్ సైన్. ప్లస్ ఛార్జ్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ తీసుకోవాలి ఫార్ములాలోనే. ఓకేనా? సింపుల్ థింగ్. చాలా. సో ముందుకెళ్దాం చూడండి. సో నౌ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. సో మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్ చూసాం లాస్ట్ క్లాస్లో. సో ఏంటది? KQR బై స్క్వేర్ రూట్ ఆఫ్ R, లేదంటే R² ప్లస్ R² హోల్ టు ద పవర్ 3/2. సో అలానే సో ఒక ఛార్జ్డ్ రింగ్ ఉంది, లెట్స్ ఏ సమ్ ఛార్జ్ R ఇలా ఉందనుకోండి. సో లెట్స్ ఏ సో దీని మీద Q ఛార్జ్ ఉంది. సో దీని యొక్క రేడియస్ వచ్చేసరికి R. సో ఇప్పుడు మీకు సమ్ డిస్టెన్స్ X డిస్టెన్స్లో, సో ఇక్కడ పాయింట్ P దగ్గర, సో ఇఫ్ యూ నీడ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్, సో ద V ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ KQ బై స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ X², అంతే. సో బేసిక్ ఫార్ములా. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే KQR బై స్క్వేర్ రూట్ ఆఫ్ R² ప్లస్ స్మాల్ R² హోల్ టు ద పవర్ 3/2. ఓకేనా? సో డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్. సో సెంటర్లో ఏమవుతుంది? సో సెంటర్లో x0 సబ్స్టిట్యూట్ చేస్తే KQ బై R వస్తుంది. సో ద పొటెన్షియల్ ఎట్ సెంటర్ విల్ బీ ఈక్వల్స్ టు KQ బై R వస్తుంది. సో అదే పొటెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ అయితే ఏమొస్తుంది మనకి? 0. కంపేర్ చేసి చదవండి, ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? క్లియర్? చాలు. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్. సో ఇక్కడ 2 థింగ్స్. సో డైపోల్ అంటే మీకు అందరికీ తెలుసు. సో ఏంటి? ఒక మైనస్ ఛార్జ్, ఒక ప్లస్ ఛార్జ్. సో రెండు సమ్ ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ L డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ L డిస్టెన్స్. సో ఇప్పుడు 2 ప్లేసెస్లో మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ చేయాలి. సో ఒకటి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్. ఫస్ట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ డైపోల్, రైట్? సో ఎక్కడ యాక్సిస్ ఆఫ్ డైపోల్ అంటే సో సెంటర్ నుంచి సమ్ డిస్టెన్స్లో, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి సమ్ డిస్టెన్స్ ఆర్లో, సో ఆన్ ద యాక్సిస్ ఎట్ ఏ పాయింట్ సమ్ పాయింట్ P దగ్గర కావాలి. సో ద పొటెన్షియల్, సో ద VP విచ్ ఈజ్ ఈక్వల్స్ టు KP బై R². సో ద పొటెన్షియల్ ఆన్ ద యాక్సిస్, V యాక్సిస్ అని రాద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. సో అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఏమొస్తుంది? సో 2KP బై R³ గుర్తుందా? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ ఈక్వల్స్ టు 2KP బై R³, రైట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇలా రాసుకోవచ్చు, అంతేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో ద నెక్స్ట్ వన్, సో ఆన్ ద perpendicular bisector of dipole. సో అంటే ఇక్కడ సమ్ పర్పెండిక్యులర్ ఈక్విటోరియల్ లైన్ మీద. సో ఫస్ట్ డైపోల్ తీసుకోండి. సో -Q ఛార్జ్ అండ్ +Q ఛార్జ్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో సో ద డిస్టెన్స్ ఈస్ సో ద L అండ్ L. సో నౌ సో సమ్ డిస్టెన్స్ Rలో, సో ఎట్ దిస్ పాయింట్ P ఇఫ్ యూ నీడ్ ద పొటెన్షియల్, సో వాట్ వీ డూ? So the potential, the VP, which is going to be 0. So the potential on the
perpendicular bisector. So the V perpendicular is going to be 0. So the V axis is going to be Kp by R square anamata. Clear? So next. So ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవ్వదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమొచ్చింది మనకి ఈ ఆన్ ద పర్పెండిక్యులర్. సో మైనస్ కేపీ బై ఆర్ క్యూబ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇదేమో ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకేనా? సో రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నో సో ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అసలు రిలేషన్ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెల్టా వి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ ఈ డాట్ ఆర్. ఓకేనా? సో వేర్ ద ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ పొజిషన్ వెక్టార్, ఈ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్, సో డెల్టా వి ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇది మెయిన్గా ఫార్ములా. సో దీన్నే మీరు సో ఫర్ వెరీ స్మాల్ పొటెన్షియల్ డివి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ డాట్ డిఆర్. ఓకేనా? సో లేదంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ ఈఆర్ కాస్ థీటా, మైనస్ ఈఆర్ కాస్ థీటా కూడా రాసుకోవచ్చు. ఓకే, క్లియర్ గైస్ దిస్ పార్ట్? చలో. సో నెక్స్ట్ సో ఇంకొంచెం ముందుకెళ్తే సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయమన్నారు. సో పొటెన్షియల్ యాజ్ ఎ ఫంక్షన్ ఇచ్చారు. సో అప్పుడు సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ సో మైనస్ డివి బై డిఆర్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు సో మైనస్ డివి బై డిఆర్ అనమాట. సో ఎప్పుడు ఇది వెన్ పొటెన్షియల్ ఈజ్ గివెన్ యాజ్ ఎ ఫంక్షన్, సో దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇఫ్ దే ఆస్క్ యూ టు ఫైండ్, సో యూ కెన్ యూజ్ దిస్ అనమాట. ఓకే, అండ్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ ఫైండ్ చేయాలనుకుంటే సో మైనస్ డో వి బై డో ఎక్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద వై డైరెక్షన్ ఈజ్ గోయింగ్ టు బి minus dou v by dou y, and so the electric field in the z direction is going to be minus dou v by dou z. So where so the net electric field will be equals to so the ex I cap plus ey j cap plus ez k cap. So ex I cap plus ey j cap plus ez k cap. So this is the electric field. Okay na? క్లియర్ గైస్? కాన్సెప్ట్ క్లియర్ అందరికి? చలో. సో ఇది ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇచ్చి ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయమంటే. సో ఒకవేళ వైస్ వర్సా థింక్ చేశారనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డే ఇచ్చారు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ చేయమంటున్నారు. సో అప్పుడు ఏం చేయవచ్చు? సో లెట్ మీ టేక్ వన్ స్లైడ్. ఖాళీ స్లైడ్స్ ఒక 2-3 తీసుకుందాం. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో చలో. సో ఇక్కడ చూడండి. సో వీ గాట్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, సో విచ్ ఈస్ డివి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ డిఆర్. సో లెట్స్ సే ద యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ ఆర్ ఈజ్ 0 అనుకుంటే కాస్ 0 ఈజ్ 1. సో ఇక్కడ నుంచి సో ఇఫ్ ఐ నీడ్ ద టోటల్ పొటెన్షియల్, సో దెన్ ఐ కెన్ రైట్ సో లేదంటే సో ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ యాజ్ ఈఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఈవై జే క్యాప్ ప్లస్ EZ k cap. So the electric field ఇచ్చారు, and so the electric potential the position vector which is given as so x I cap plus so dx dr రాసుకోండి better. So the dr vector is given as so dx I cap plus dy j cap plus dz k cap. So ఇప్పుడు the small potential is minus E dot r. So ఇప్పుడు the total potential if I write, so the integration of dv is equals to so minus the integration of e dr minus integration of e dr. So ikkada the electric field if you substitute here, so we get minus ex dx from x1 to x2, so minus integration of so ey dy from y1 to y2, right, and minus integration of ez dz from z1 to z2. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చేసి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ చేయమంటే ఈ ఫార్ములా. లేదు సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయమంటే ఈ ఫార్ములా.
ఓకేనా, క్లియర్ గైస్? దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా క్వశ్చన్స్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, చాలు, గుడ్. నెక్స్ట్, సో ముందుకెళ్దాం చూడండి. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్డ్ స్పియర్స్. సో ఇక్కడ ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద కండక్టింగ్ స్పియర్. సో సాలిడ్ కానీ హాలో కానీ, సో సాలిడ్ ఆర్ హాలో. ఓకే, సో ఈ కండక్టింగ్ స్పియర్ కి సో ద పొటెన్షియల్ ఇన్సైడ్, సో ద వి ఇన్సైడ్ లెట్స్ సే, సో కండక్టింగ్ స్పియర్ కాబట్టి కండక్టింగ్ స్పియర్ కి మీరు ఎప్పుడు ఛార్జ్ ఇచ్చినా కూడా సో దాని సర్ఫేస్ మీదకి వస్తుంది. సో ఇది ఒక స్పియర్ అనుకుంటే, సో దీనికి ఛార్జ్ ఇచ్చారు, ఓకేనా. సో దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుంటే, సో మీరు ఏ ఛార్జ్ ఇచ్చినా కూడా దాని సర్ఫేస్ మీదకి వస్తుంది. సో ద పొటెన్షియల్, సో ఇన్సైడ్ ద వి ఇన్సైడ్ ఈజ్ గోయింగ్ టు బి KQ బై, సో లెట్స్ సే క్యూ ఛార్జ్ ఇచ్చామనుకోండి, సో KQ బై ఆర్ వి ఇన్సైడ్. సో వి ఆన్ ద సర్ఫేస్ కూడా KQ బై ఆర్ ఉంటుంది. వి ఆన్ ద సర్ఫేస్ ఆల్సో KQ బై ఆర్. సో వేర్ వి అవుట్ సైడ్ సమ్ డిస్టెన్స్ ఆర్లో, సో విచ్ ఈస్ గోయింగ్ టు బి KQ బై స్మాల్ ఆర్. సో వేర్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఓకేనా, అంటే ఇన్సైడ్ నుంచి సర్ఫేస్ వరకు పొటెన్షియల్ అన్నది సేమ్ ఉంటుంది. సో కండక్టింగ్ స్పియర్, సో సాలిడ్ కావచ్చు హాలో కావచ్చు, సో ఇన్సైడ్ నుంచి సర్ఫేస్ వరకు పొటెన్షియల్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సో మీ క్వశ్చన్లో ఒకవేళ ఇలా అడగవచ్చు, లెట్స్ సే ఇక్కడ ఒక పాయింట్ ఏ ఇస్తారు, ఇక్కడ ఒక పాయింట్ బి ఇచ్చారు, సో ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ సి ఇచ్చారు. సో ఇప్పుడు పొటెన్షియల్ ఫైండ్ చేయండి అన్నాడు, అంటే ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర పొటెన్షియల్ కంపేర్ చేయండి అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, కొన్ని ఏమి ఇవ్వరు, 4 ఇస్తారు. ఓకే, సో అప్పుడు పొటెన్షియల్ ఏ దగ్గర ఎంత ఉంటుందో బి దగ్గర ఎంత ఉంటుందో సి దగ్గర కూడా అంతే ఉంటుంది. VA ఈజ్ ఈక్వల్స్ టు VB ఈజ్ ఈక్వల్స్ టు VC. ఎందుకంటే సో దిస్ ఈజ్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం దీన్ని. సో ఏంటది, సో ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. సో ఈ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మీద పొటెన్షియల్ అన్నది సేమ్ ఉంటుంది. పొటెన్షియల్ త్రూ అవుట్ దిస్ సర్ఫేస్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్ అనమాట. ఓకేనా, క్లియర్, అర్థమైంది ఇక్కడ. సో నెక్స్ట్, సో ఇవే రిజల్ట్స్, ద సేమ్ రిజల్ట్స్ హోల్డ్స్ ట్రూ ఫర్ నాన్ కండక్టింగ్ హాలోస్పియర్. ఓకేనా, సో ద సేమ్ రిజల్ట్స్ హోల్డ్స్ ట్రూ ఫర్ హాలో నాన్ కండక్టింగ్ స్పియర్. హాలో నాన్ కండక్టింగ్ స్పియర్. సో హాలో నాన్ కండక్టింగ్ స్పియర్కి సో ద సేమ్ రిజల్ట్స్ అన్నవి అవుతాయి. ఓకేనా, చలో. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సో లెట్స్ డ్రా ద గ్రాఫ్. సో ద గ్రాఫ్ ఆఫ్ V వర్సెస్ ఆర్. సో ద పొటెన్షియల్ వర్సెస్ ద డిస్టెన్స్ V వర్సెస్ ఆర్ గ్రాఫ్ కనుక డ్రా చేస్తే, సో దిస్ ఈజ్ అ స్పియర్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుందో చూడండి, ఇన్సైడ్ అండ్ సర్ఫేస్ వరకు సేమ్ ఉంటుంది, ఇన్సైడ్ నుంచి సర్ఫేస్ వరకు సేమ్ ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అవుట్ సైడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్సైడ్ ఏమో ఇలా, సో అండ్ అవుట్ సైడ్ వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో హియర్ V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ అనమాట. ఓకేనా, సో ఈ పార్ట్ క్లియర్ అందరికి. సో దిస్ ఈజ్ ఫర్ కండక్టింగ్ స్పియర్, సాలిడ్ ఆర్ హాలో, అండ్ నాన్ కండక్టింగ్ హాలోస్పియర్, హాలో నాన్ కండక్టింగ్ స్పియర్. ఓకేనా, అండర్లైన్ చేసుకోండి అది, రైట్. సో నెక్స్ట్, సో ఇప్పుడు సాలిడ్ నాన్ కండక్టింగ్ స్పియర్కి, ఓకేనా. సో ఇక్కడ ఒక 2 స్లైడ్లు తీసుకొని పెట్టేద్దాం, ఆగండి, స్లైడ్లతో వచ్చింది చికాకు. 2 కొట్టేద్దాం ఇక్కడ. ఎస్, సో ఇప్పుడు సో ఫర్ నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్, ఫర్ నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్, సో ఇప్పుడు లెట్స్ టేక్
సో నాన్ కండక్టింగ్ ఆబ్జెక్ట్స్కి ఏంటంటే మనం ఛార్జ్ ఎక్కడ ఇస్తే అక్కడ ఉంటుంది, ఎస్పెషల్గా సాలిడ్ వాటికి. లెట్స్ సే ఛార్జ్ ఇక్కడ ఇస్తే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇస్తే ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఛార్జ్ అన్నది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీని రేడియస్ ఆర్ అనుకుంటే, సో లెట్స్ కన్సిడర్ ఇట్స్ రేడియస్ ఈస్ ఆర్. సో నో ద పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్, సో ఆన్ ద సర్ఫేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి KQ by క్యాపిటల్ ఆర్. అండ్ ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఫైండ్ చేయాలనుకున్నారు, సో ఇక్కడెక్కడో అవుట్ సైడ్ ఫైండ్ చేయాలనుకుంటే, సో ఇక్కడ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి. సో ద పొటెన్షియల్ V అవుట్ సైడ్ సో ఈజ్ ఈక్వల్స్ టు, సో K, దీని మీద ఛార్జ్ Q అనుకున్నాం మనం, సో Q by R. సో బట్ ఇక్కడ ఇన్సైడ్ అండ్ సర్ఫేస్ మీద సేమ్ ఉండదు. కండక్టింగ్ సాలిడ్ ఆర్ హ్యాలో, నాన్ కండక్టింగ్ హ్యాలోకి అయితే సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్సైడ్ ఇక్కడ ఎంత ఉంటుందంటే, సో ద V ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు KQ by R cube ఇంటూ సో 3/2 R square మైనస్ సో 1/2 స్మాల్ r square. సో 3KQ by R cube ఇంటూ 3/2 R square మైనస్ 1/2 స్మాల్ r square. సో ఇది ఫర్ నాన్ కండక్టింగ్ సాలిడ్. సారీ, నా ఆడియో డిస్కనెక్ట్ అయింది. సో ఎక్కడ వరకు సో మళ్ళీ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ ప్రీవియస్ స్లైడ్ వరకు అయితే సో నా ఆడియో ఎక్కడ డిస్కనెక్ట్ కాలేదు. సో ఈ స్లైడ్లో సో నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్కి అయితే సర్ఫేస్ మీద KQ by R, సో అవుట్ సైడ్ వచ్చేసరికి KQ by స్మాల్ r. బట్ ఇన్సైడ్ వచ్చేసరికి KQ by R cube ఇంటూ 3/2 R square మైనస్ 1/2 R square. సో ఇన్సైడ్ అంటే ఇప్పుడు సెంటర్లో ఫైండ్ చేయాలనుకుంటున్నాను నేను పొటెన్షియల్. సో సెంటర్లో అంటే స్మాల్ r వాల్యూ అనేది 0 అవుతుంది. సో స్మాల్ r 0 అయితే సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది కదా. సో కాబట్టి సో KQ by R cube ఇంటూ 3/2 R square. ఇక్కడ R అండ్ R, ఇక్కడ R square క్యాన్సిల్, ఇంకొక R మిగులుతుంది. సో మనకు పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఏమొచ్చింది ఇప్పుడు 3/2 ఇంటూ KQ by R. సో దీన్నే నేను ఎలా రాసుకోవచ్చు అంటే, సో ద పొటెన్షియల్ ఎట్ సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ, సో ఈ KQ by R ప్లేస్లో పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ రాసుకోవచ్చా. సో ద పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్, రైట్. సో ఇది, సో దిస్ ఈజ్ ద పాయింట్. సో ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 టైమ్స్ ద పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ అనమాట. క్లియరా, అర్థమైందా పాయింట్. సో అంటే ఇప్పుడు కనుక మీరు గ్రాఫ్ డ్రా చేశారనుకోండి, ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్, సో ద డిస్టెన్స్ వర్సెస్ ద పొటెన్షియల్ ఫర్ నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్కి. సో దిస్ ఈజ్ ద నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్. సో ఇప్పుడు సెంటర్లో దిస్ ఈజ్ ద సెంటర్. సో సెంటర్లో సో ద పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అండ్ సర్ఫేస్ మీదకి వచ్చేసరికి సో ఇట్ ఈస్ లైక్ దిస్. సో రైట్, అండ్ దెన్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. ఓకేనా. సో సెంటర్లోనేమో దిస్ ఈస్ 3/2 టైమ్స్ సర్ఫేస్. సో ఇక్కడ సర్ఫేస్ ఇదేమో పొటెన్షియల్ ఎట్ ద సర్ఫేస్. సో ఇదేమో V అవుట్ సైడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద R. ఓకేనా. సెంటర్లో ఎక్కువ ఉంటుంది, సర్ఫేస్ మీద కొద్దిగా తగ్గింది, అండ్ అవుట్ సైడ్ ఇంకా తగ్గింది.
అంటే సెంటర్ నుంచి మీరు అవుట్ సైడ్ వెళ్తున్న కొద్దీ, డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది. దేనికి ఇది? ఫర్ నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్కి. ఓకేనా? సో డైరెక్ట్ రిజల్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు అడిగారు చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్లో. ఓకే, సో నోట్ చేసుకోవాలి మీరు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ముందుకెళ్దాం చూడండి. సో నౌ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో ఇంతకుముందు చెప్పాను. సో ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ ద సర్ఫేస్ ఆన్ విచ్ ద పొటెన్షియల్ ఎట్ ఈచ్ పాయింట్ ఈజ్ సేమ్. సో మీరు ఇక్కడ తీసుకున్నా సరే ఏ పాయింట్, సో బి పాయింట్ ఆర్ సమ్ సి పాయింట్, సో ఇలా కొన్ని డిఫరెంట్ పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే, సో ద పొటెన్షియల్ ఎట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ద పొటెన్షియల్ ఎట్ బి ఇజ్ ఈక్వల్స్ టు ద పొటెన్షియల్ ఎట్ సి అనమాట. సో ఇలా పొటెన్షియల్ అంతా కూడా సేమ్ ఉంటుంది సర్ఫేస్ మీద. ఓకేనా? అండ్ సో ఇక్కడ పొటెన్షియల్ సేమ్ ఉంది కాబట్టి, సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆన్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ విల్ బి జీరో. సో డెల్టా వి జీరో అవుతుంది. ఓకేనా? సో అండ్ సో పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో కాబట్టి, సో ద వర్క్ డన్, నేను ఇప్పుడు ఒక ఛార్జ్ని లెట్సే క్యూ ఛార్జ్ ఉంది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మీద. సో ఇది ఏ దగ్గర ఉందనుకుంటే బి దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈ ఛార్జ్ని. సో ఇప్పుడు వాట్ ఈస్ ద వర్క్ డన్? సో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? క్యూ ఇంటూ డెల్టా వి. బట్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మీద పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో కాబట్టి, సో ద వర్క్ డన్ ఆల్సో విల్ బి జీరో. అంటే there is no work done in moving a charge from one point to the another point on equipotential surface. సో ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనమాట, మీరు రాసుకోవాలి. ఓకేనా? అండ్ సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ ఆల్వేస్ బి పర్పెండిక్యులర్ టు ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ always perpendicular to the equipotential surface. So to the equipotential surface. Clear? Understood guys? Chalo. So now, so ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, దీనికి కావాలంటే డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సో లెట్స్ రైట్. సో దిస్ ఈజ్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. సో ఇక్కడ ఛార్జ్ క్యూ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సో ఇలా, సో ఇలా పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఇలా. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఇలా. సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకేనా? క్లియర్? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఓకేనా? సో టూ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ never intersect each other. Never intersect each other. సో రెండు కూడా ఎప్పుడు ఒకదానికొకటి కలుసుకోవు. ఎందుకంటే సో ఇఫ్ దే ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, ఇది ఒక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనుకోండి, ఇది ఒక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనుకోండి. సో ఈ రెండు ఇలా ఇంటర్సెక్ట్ అయితే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్కి టూ డైరెక్షన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, సో ఇంకొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో దీనికి పర్పెండిక్యులర్గా, అంటే ఒకటి ఇటువైపు చూపిస్తుంది, ఒకటి ఇటువైపు. సో ఒకటే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్కి టూ డైరెక్షన్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సో వెక్టార్ క్వాంటిటీ. సో ఒక పాయింట్ దగ్గర ఒకటే డైరెక్షన్ ఉంటుంది. సో అదే ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర మనకి టూ డైరెక్షన్స్ చూపిస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో కాబట్టి విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. సో నౌ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నది సో బిట్వీన్ సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్ డిఫైన్ అవుతుంది. ఓకేనా? సో ఒక టూ ఛార్జెస్ ఉన్నాయి అనుకో, టూ పాయింట్స్ ఉన్నాయి, లేదంటే టూ ఛార్జెస్ ఉన్నాయి. లెట్స్ సే దే ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ ఆర్. ఓకేనా? సో ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ ఎ పాయింట్ ఛార్జ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ సమ్ ఆర్ అయితే, సో అప్పుడు సో ద పొటెన్షియల్ ఎనర్జీ, ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ ఈజ్ గివెన్ బై k q1 q2 by
ద డిస్టెన్స్ ఆర్, కే Q1 Q2 బై ద డిస్టెన్స్ ఆర్ అనమాట. ఓకేనా? సో సార్ 2 చార్జెస్కి అయితే ఈ డైరెక్ట్ ఫార్ములా రాసేసాం. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయి. సో ఫర్ సిస్టమ్ ఆఫ్ పాయింట్ చార్జెస్, ఫర్ సిస్టమ్ ఆఫ్ పాయింట్ చార్జెస్, సిస్టమ్ ఆఫ్ పాయింట్ చార్జెస్. సో అంటే ఏంటంటే లెట్స్ రైట్, సో ఇక్కడ Q1 చార్జ్, ఇక్కడ Q2 చార్జ్, ఇక్కడ Q3 చార్జ్. సో ఇక్కడ లెట్స్ సే ద డిస్టెన్స్, సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ R23, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ R13, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ R12. ఓకేనా? సో ఇప్పుడు సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ ద టోటల్ సిస్టమ్, సో ద టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, సో Q1 Q2కి మధ్యలో, సో దట్ ఈస్ U12 ప్లస్ U13 ప్లస్ U23, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 by R12, so K Q2 Q13 Q1 Q3 by, so R13 plus, so K Q2 Q3 by R23. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. సో ద పొటెన్షియల్ ఎనర్జీ, సో ద డెల్టా యూతోని డినోట్ చేస్తాం. ఓకేనా సార్? ఇట్లా ఓకే 3 చార్జెస్ ఉన్నాయి కాబట్టి సో 3 కాన్ఫిగరేషన్స్ రాసేసారు. సో ఇట్లా ఒకవేళ ఒక 5 చార్జెస్ ఇచ్చారనుకోండి సార్, సో అప్పుడు ఎలా? సో దానికి ద నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్కి ఫైండ్ చేయడానికి, అంటే ఇలాంటివి ఎన్ని వస్తాయి, U12 U13 U23, సో ఇలాంటివి ఎన్ని వస్తాయి ఇచ్చిన చార్జెస్కి. సో దాన్నే మనం నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అంటాం. సో ద నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ, సో n మైనస్ 1 బై 2. సో మీరు 3 చార్జెస్ తీసుకున్నారనుకోండి, సో n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 3 మైనస్ 1 బై 2, సో 3 మైనస్ 1 అంటే 2, 2 2 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 3 మిగిలింది, అంటే 3 కాన్ఫిగరేషన్స్. అదే 4 చార్జెస్ ఇచ్చారు, లెట్సే ఒక స్క్వేర్ ఇచ్చారనుకోండి, సో 4 కార్నర్స్లో స్క్వేర్కి 4 చార్జెస్ ఉన్నాయి, Q1 Q2 Q3 Q4. ఓకేనా? సో ఇలా ఉంది, సో ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతాయి, సో ఈ రెండింటికి మధ్యలో ఒక పొటెన్షియల్ ఎనర్జీ, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, టోటల్ 4. సో అంటే ఈ రెండింటి మధ్యలో అండ్ ఈ రెండింటి మధ్యలో టోటల్ 6 రావాలి. సో కావాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 4 ఇంటూ 4 మైనస్ 1 3 బై 2, సో 4 ఇంటూ 3 12, 12 బై 2 6, అంతేనా? సో వీ గెట్ 6 కాన్ఫిగరేషన్స్. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. ఇది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు సో ఒక కాన్ఫిగరేషన్ నుంచి ఇంకొక కాన్ఫిగరేషన్కి మీరు చేంజ్ చేయడానికి యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్ అనమాట. సో దట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు, so now the work done is equals to, so let's say ఇలా A and B సో ఆర్ ఎట్ సమ్ పర్టికులర్ డిస్టెన్స్, ఆర్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం వీటిని సమ్ అదర్ కాన్ఫిగరేషన్లోకి తీసుకొచ్చాం, ఏ అండ్ బి చార్జెస్ని. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, సో ఇక్కడ వీటి మధ్యలో సమ్ ఆర్ డిస్టెన్స్ ఉంది, సో అక్కడ నుంచి సమ్ ఆర్ డాష్ డిస్టెన్స్లోకి చేంజ్ చేసాం. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి కొంచెం వర్క్ అయితే చేయాలి కదా. ఒక 2 చార్జెస్ ఇలా ఉన్నాయి ఫస్ట్ ఇనిషియల్గా, సో వాటిని ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్లోకి తీసుకొచ్చాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఏం చేయాలి, సమ్ వర్క్ చేయాలి కదా. సో వాట్ ఈస్ ద వర్క్, సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. So therefore, so the potential change in potential energy is U final minus U initial. So this is a change in potential energy. Clear? Understood? So idu okati gurtu pettukondi. So iక next, so the potential energy of a dipole in uniform electric field. So PE means potential energy of dipole in uniform electric field. So let's take, so idoka ila electric field undi. అండ్ రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఒక ఛార్జ్ క్యూ ఛార్జ్ ఉంది. సో ఈ క్యూ ఛార్జ్ని సారీ డైపోల్ కదా, సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ అనుకోండి, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్.
సో ఈ రెండింటి మధ్యలో సమ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్, రైట్. సో ఈ యాంగిల్ లెట్స్ సే దిస్ డైపోల్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే, సో దెన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ద యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పిఈ కాస్ టీటా, లేదంటే దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, సో మైనస్ పి డాట్ ఈ, ఏనా. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పిఈ కాస్ టీటా ఆర్ మైనస్ పి డాట్ ఈ, ఓకేనా. సో ఇప్పుడు ఈ పొటెన్షియల్ టార్క్ గుర్తుందా, అదే ఎలక్ట్రిక్ డైపోల్ని మన ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే పిఈ సైన్ టీటా గుర్తుందా. సో ద టార్క్ అయితేనేమో పిఈ సైన్ టీటా విచ్ ఈజ్ నథింగ్ బట్ పి క్రాస్ ఈ, విచ్ ఈజ్ పి క్రాస్ ఈ, రైట్. అండ్ సో అదే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అయితే సో మైనస్ పిఈ కాస్ టీటా, ఓకే. సో ఇప్పుడు ఎక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది, సో ఎక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుంది. సో వెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees, టీటా 0 అయినప్పుడు సో ద పొటెన్షియల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్స్ టు, సో కాస్ 0 ఈజ్ 1, సో విచ్ ఈజ్ మైనస్ పిఈ. సో ద యూ మినిమం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పిఈ, ఓకేనా. సో ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుందో సో అప్పుడు మనం సో దాన్ని ఏమనొచ్చు, ద స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ అనొచ్చా. ఇట్ ఈజ్ ఇన్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం. సార్ ఈక్విలిబ్రియం ఎందుకు వచ్చింది సార్ అంటే, సో ఎప్పుడైతే టీటా 0 అయిందో సో ద టార్క్ విల్ బి 0 కదా. సో టార్క్ 0 ఎందుకంటే పిఈ సైన్ టీటా, సైన్ 0 ఈజ్ 0 అండ్ ఫోర్స్ ఆల్రెడీ 0, దీని మీద ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో ప్లస్ క్యూ చార్జ్ మీద క్యూఈ ఇటువైపు, మైనస్ క్యూ చార్జ్ మీద క్యూఈ ఇటువైపు, నెట్ ఫోర్స్ 0 అండ్ నెట్ టార్క్ 0, టీటా 0 కాబట్టి. సో కాబట్టి ఓవరాల్గా ఈక్విలిబ్రియం. సో పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంది కాబట్టి స్టేబుల్ ఈక్విలిబ్రియం. అండ్ సో టీటా 180 అయినప్పుడు, సో ఇఫ్ ద టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అంటే సో డైపోల్ని మనం సో ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో అంటే మైనస్ క్యూ ఇక్కడ ప్లస్ క్యూ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు అప్పుడు 180 అవుతుంది, రైట్. సో అప్పుడు యూ ఏమవుతుంది, సో ద యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పిఈ కాస్ 180 degrees. సో వాట్ ఈస్ కాస్ 180, -1. సో యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పిఈ కాస్ 180 ఈజ్ -1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో ద యూ ఈజ్ ఈక్వల్స్ టు పిఈ. సో దిస్ ఈజ్ అ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ. టీటా ఎప్పుడైతే 180 అయిందో అంటే సో డైపోల్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో యాంటీ ప్యారలల్గా ప్లేస్ చేస్తే సో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది. సో డైపోల్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఇన్ ద డైరెక్షన్ అంటే ప్యారలల్గా ప్లేస్ చేస్తే అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. సో టీటా 180 అయినప్పుడు కూడా టార్క్ 0నే కదా, ఎందుకు, సో పిఈ సైన్ టీటా, సైన్ 180 ఈజ్ అగైన్ 0. సో దేర్ ఫోర్ సో టార్క్ 0, ఫోర్స్ 0, ఈక్విలిబ్రియం. సో ఏ ఈక్విలిబ్రియం, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి సో ది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ఇట్ విల్ బీ ఇన్ ద అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. It will be in unstable equilibrium. Clear? అర్థమైందా మీ కాన్సెప్ట్? ఎవ్రీవన్ క్లియర్? నెక్స్ట్. సో ఇక్కడ వరకు మనకి పొటెన్షియల్ కాన్సెప్ట్ క్లియర్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద పొటెన్షియల్, వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద డైపోల్. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద డైపోల్ from theta 1 to theta 2. So theta 1 to theta 2. Okay na? So now, so what is the work done formula? The work done is equals to the change in potential energy. So first అది theta 1 orientation లో ఉంది. theta 1 orientation లో ఉన్నప్పుడు ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, మైనస్ పిఈ కాస్ theta 1. సో ఫైనల్గా ఎక్కడికి రొటేట్ చేశారు, theta 2 కాన్ఫిగరేషన్కి. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, మైనస్ పిఈ కాస్ theta 2.
రైట్. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, వర్క్ డన్ కావాలి. సో ద వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ విచ్ ఈస్ uf minus ui. So uf minus ui which is equals to, so what is uf minus pe cos theta 2 minus what is ui, ui is minus pe cos theta 1, right. chalo, so ఇప్పుడు ఏమవుతుంది, సో మైనస్ pe cos theta 2 minus of minus plus, so pe cos theta 1, so which is, so pe cos theta 2 pe cos theta 1 minus pe cos theta 2. సో అప్పుడు ఏమవుతుంది, సో ద టోటల్ ద వర్క్ డన్ విల్ బి ఈక్వల్స్ టు, సో pe కామన్ తీసుకుంటే ఇంటూ cos theta 1 minus cos theta 2. సో దిస్ ఈజ్ అ వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద డైపోల్ ఫ్రమ్ theta 1 ఓరియంటేషన్ టు theta 2 ఓరియంటేషన్. క్లియరా? అండర్స్టూడ్ గైస్? ఇవన్నీ కూడా స్టాండర్డ్ రిజల్ట్స్, ఇంపార్టెంట్. సో ముందుకెళ్దాం. ఇక నెక్స్ట్ కెపాసిటర్ గురించి మాట్లాడుకుంటే, సో ద కెపాసిటర్ ఈజ్ ద డివైస్ విచ్ హోల్డ్స్ ఎనర్జీ, ఓకేనా. సో విచ్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, విచ్ స్టోర్స్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ, రైట్. So the capacitance, basically capacitance formula, let's say, so a conductor is charged with Q and charged up to the potential V. So now the capacitance of this conductor is given by C is equals to Q upon the potential. This is a basic formula of the capacitor, capacitance. Okay na? So ikkada units vachesariki, so the capacitance, the units are charge coulomb, so voltage volts, so charge coulomb per volt, or so this can also be written as named as the Faraday. Okay na? So Faraday అన్నది బేసిక్గా పెద్ద యూనిట్. సో కాబట్టి మన సిలబస్లో క్వశ్చన్ చేసేటప్పుడు నానో ఫారడే, మైక్రో ఫారడే, సో పికో ఫారడే, సో ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది కెపాసిటెన్స్ బేసిక్ ఫార్ములా. అండ్ సో మనకి ఇక్కడ కెపాసిటెన్స్ యాక్చువల్గా ఛార్జ్ మీద, పొటెన్షియల్ మీద డిపెండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఫార్ములా ప్రకారం. బట్ కెపాసిటెన్స్ ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా? సో కెపాసిటెన్స్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద కండక్టర్. షేప్ అండ్ ద సైజ్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా? సో దాని యొక్క పొటెన్షియల్ అండ్ ఛార్జ్ మీద డిపెండ్ అవ్వదు. సో ఇంకా దేని మీద డిపెండ్ అవుద్దంటే, సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్, సో ద డైఎలక్ట్రిక్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద డైఎలక్ట్రిక్. ఓకేనా? సో ఈ డైఎలక్ట్రిక్ అంటే ఏంటో సో ముందు చూద్దాం. ఓకేనా? డైఎలక్ట్రిక్ అంటే ఒక మెటీరియల్ అనమాట. ఓకేనా? క్లియర్? సో ఇది కెపాసిటెన్స్కి సంబంధించిన బేసిక్ ఫార్ములా యూనిట్స్, రైట్. చలో, సో ముందుకెళ్దాం చూడండి. సో మన సిలబస్లో మనం బేసిక్గా, సో వీ యూజ్ ద స్పెరికల్ కెపాసిటర్ అండ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ద స్పెరికల్ కెపాసిటర్ అండ్ వీ ఆల్సో యూజ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అండ్ స్పెరికల్ కెపాసిటర్. సో స్పెరికల్ కెపాసిటర్ తీసుకుంటే, సో దాని యొక్క లెట్స్ సే దిస్ ఈజ్ అ స్పెరికల్ కెపాసిటర్ హూజ్ రేడియస్ ఈజ్ r అండ్ చార్జ్ విత్ సమ్ చార్జ్ q. సో నౌ, సో ఇట్ హ్యాస్ ద కెపాసిటెన్స్ C is equals to, డెరివేషన్స్కి ఏం వెళ్ళట్లేదు, సో డైరెక్ట్లీ 4πε0 ఇంటూ r. సో మీ అందరికీ తెలిసి 4πε0 అన్నది కాన్స్టెంట్, అవునా. సో ఇది ఓన్లీ దేని మీద డిపెండ్ అవుతుంది, సైజ్ మీద. రేడియస్ పెద్దగా ఉందనుకోండి ఈ కండక్టర్ది, సో అప్పుడు దాని కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ, సో ద 4πε0 వాల్యూ విల్ బి 1/9 ఇంటూ 10⁹. సో దిస్ ఈజ్ అ 4πε0 వాల్యూ. C ఈజ్ ఈక్వల్స్ టు 4πε0 r. ఓకే, కెపాసిటెన్స్, రైట్. సో ఈ స్పెరికల్ కెపాసిటర్లో, సో
సో ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్స్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో నౌ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. సో ఇక్కడ ఒక రిజల్ట్ గుర్తుపెట్టుకోండమ్మా. సో లెట్స్ సే if n number of small capacitors are combined to form a large big conductor or big capacitor. సో ఇలా ఫామ్ అయ్యాయి అనుకోండి. ఇది స్టాండర్డ్ రిజల్ట్, చాలా ఇంపార్టెంట్. ఎంసెట్, జేఈ అండ్ నీట్ ప్రీవియస్ ఇయర్స్లో మనకి చాలాసార్లు దీని బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో ఇక్కడ ఈచ్ దాని స్మాల్ దాని రేడియస్ వచ్చేసరికి ఆర్. సో ఒక్కొక్క దాని మీద క్యూ ఛార్జ్ ఉంది, ఒక్కొక్క దాని కెపాసిటెన్స్ సి, సో ఒక్కొక్క దాని పొటెన్షియల్ వి అయితే, సో ఈ లార్జర్ కెపాసిటర్ది లెట్స్ సే ద రేడియస్ ఈస్ ఆర్, సో అండ్ ద ఛార్జ్ ఈస్ క్యాపిటల్ క్యూ, ద పొటెన్షియల్ లెట్ ఇట్ బి వి డాష్ అండ్ కెపాసిటెన్స్ సి డాష్. సో ఇవన్నీ కంబైన్ అయ్యి ఒక లార్జ్ కెపాసిటర్ అనేది ఫామ్ అయింది. సో ఈ పర్టికులర్ కేసులో మనకి, సో వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ దీన్ని అడుగుతారు. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద బిగ్గర్ డ్రాప్ అని అడుగుతారు. ఓకేనా. సో ద స్టాండర్డ్ రిజల్ట్స్, సో ద సి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు n to the power 1/3 into c, where so the c is the capacitance of the smaller drop. సో ఇక్కడ ఒక్కొక్క దాన్ని మీకు ఎలా ఫైండ్ చేయాలో తెలుసు, 4πε0 into small r, అంతేనా. సో ది స్మాల్ c is equals to 4πε0 into r, రైట్. అలానే సో ద పొటెన్షియల్ ద v dash is equals to so n to the power 2/3 into so the potential v. So this v is equals to, you guys know that the v is q is equal, c is equals to q by v, v is equals to q by c. ఓకేనా. సో ఇలా రాసుకోవచ్చు. దెన్ క్లియర్. ఈ ఇంపార్టెంట్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి. వేర్ n is the number of small capacitors. సో n అయితే కంబైన్ అయ్యి ఒక లార్జ్ స్పెరికల్ కండక్టర్ని ఫామ్ చేస్తున్నాయో n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ c ఫైండ్ చేయడం మీకు తెలుసు, సో ఈ పొటెన్షియల్ ఫైండ్ చేయడం మీకు తెలుసు. క్యూ వాల్యూ ఇస్తారు, సి ఆల్రెడీ ఫైండ్ చేశారు. సో యూ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ వి ఆల్సో. క్లియర్. ముందుకెళ్దాం. సో నౌ వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. సో ద ఎనర్జీ స్టోర్డ్ ఈజ్ డినోటెడ్ బై యూ, హూస్ ఫార్ములా ఈజ్ గివెన్ యాజ్, బేసిక్గా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ½ CV². సో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకున్నారనుకోండి, రిమైనింగ్ ఫార్ములాస్ మీరు డిరైవ్ చేయవచ్చు. ఎలా? సో u is equals to ½ ఇంటూ c ప్లేస్లో నేను q by v రాసుకోవచ్చా, ఇంటూ v². సో 1v క్యాన్సిల్, సో దట్ వీ గెట్ ½ QV. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ c అండ్ v వచ్చింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ q అండ్ v వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ q అండ్ c రాస్తే, సో ½ ఇక్కడ c ఇంటూ v ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే q by c రాసుకుంటున్నాను, హోల్ స్క్వేర్, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, సో వీ కెన్ రైట్, సో క్యూ అండ్ సి టర్మ్స్లో వచ్చింది ఒకసారి. సో ½ ఓకే ఫైన్, కరెక్ట్ ఉంది. సో ½ సి అలానే ఉంచండి వి ప్లేస్లో. సో వీ నో దట్ సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి, సో దెన్ వి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై సి. వి ప్లేస్లో క్యూ బై సి హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, సో ద యూ ½ ఇంటూ సి ఇంటూ q² by 2c. సో not 2c, c². So 1c cancel, it comes out to be q² by 2c. So basically the final formulas that we can write, so in terms of c and v lo aithe ½ cv², and in terms of q and v lo aithe ½ qv, and in terms of q and c lo aithe q² by 2c. ఓకేనా. మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి, ఇచ్చిన వాల్యూస్ని బట్టి, సో ఈ మూడిట్లో మీరు ఏదో ఒక ఫార్ములా యూజ్ చేయవచ్చు. ఓకేనా. క్లియర్. అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్? గుడ్. సో నెక్స్ట్ ముందుకెళ్దాం చూడండి. సో ది ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఏంటి, సో ద స్పెరికల్ కెపాసిటర్. సో స్పెరికల్ కెపాసిటర్ ఉండగా మళ్ళీ ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్ ఎందుకు సార్ అంటే, సో స్పెరికల్ కెపాసిటర్లో ఎనర్జీ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఎనర్జీ అన్నది బౌండెడ్ అవ్వదు. సో అదే ప్యారలెల్ ప్లేట్ కెపాసిటర్లో ఏంటంటే, సో ద ఎనర్జీ విల్ బీ బౌండెడ్. సో ఇది ఒక ప్లేట్, లెట్స్ రైట్, అంటే మనం ఇలా డినోట్ చేస్తాం యాక్చువల్గా. సో ఒక్కొక్క ప్లేట్ వచ్చేసరికి ఇట్స్ అ ఇన్ఫినైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ అనమాట. ఇది ఒక ఇన్ఫినైట్ షీట్ ఆఫ్ ఛార్జ్, అండ్ ఇది ఒక అంటే బేసిక్గా సో ఇది ఒక ప్లేట్, ఓకే, అండ్ ఇది ఒక ప్లేట్.
సో ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ అండ్ ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్. సో దాన్ని మనం ఇక ప్రతిసారి ఇలా పెద్ద పెద్ద షీట్లు డ్రా చేయలేం కదా. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో ఒక ప్లేట్ అంటే ఏంటంటే ఇట్స్ అ ఇన్ఫనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్ అనమాట. ఓకేనా. సో మైనస్ 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 మైనస్, సో మైనస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ప్రతిసారి ఇలా డినోట్ చేయలేం కాబట్టి సో ఇలా ఇదొక ప్లేట్ లాగా తీసుకుంటాం. సో ఆన్ విచ్ ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ స్ప్రెడ్. సో ఇదొక నెగిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎనర్జీ అన్నది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బౌండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎనర్జీ వేస్టేజ్ అన్నది తక్కువ ఉంటుంది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో. సో అందుకనేసి వి యూస్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ మ్యాక్సిమం టైమ్స్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ ఇన్ఫనైట్ షీట్ ఆఫ్ ఛార్జ్. సో విచ్ ఈస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేర్చుకున్నాం మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాప్టర్లో. సో విచ్ ఈస్ సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో లేదంటే దీన్ని సిగ్మా ప్లేస్లో క్యూ రాసుకోవచ్చు, క్యూ బై ఏ రాసుకోవచ్చు, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్. ఇది ఫార్ములా అనమాట. క్లియర్. చల్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ని మనం స్మాల్ డి తీసుకుంటాం. ఓకే. సో దీని మీద ఛార్జ్ Q1 ఉంటే సో దీని మీద ఛార్జ్ Q2 ఉందనుకోండి. సో ఇప్పుడు ఈచ్ ప్లేట్ మీద అంటే ఈచ్ సర్ఫేస్ మీద ఛార్జ్ అన్నది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ ద ఎక్స్ట్రీమ్ అవుట్ సైడ్ సో ద ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ విల్ బి Q1 ప్లస్ Q2 బై 2. సో ఇక్కడ Q1 ప్లస్ Q2 బై 2. ఓకే. అండ్ సో నెక్స్ట్ థింగ్, సో ద సర్ఫేసెస్ ఫేసింగ్ ఈచ్ అదర్, the surfaces of plates facing each other will have equal and opposite charge. Will have equal and opposite charge. Will have equal and opposite charge. సో అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ మీ టేక్. సో దీని మీద ఒక 10 మైక్రో ఫారడే ఛార్జ్ ఉంది. సో దీని మీద ఇంకొక ప్లేట్ ఇక్కడ ఉంది. సో ఇది ఒక ప్లేట్ ఉంది. ఓకే. సో ఇలా పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ అండ్ ఇది ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ అనుకుందాం. సో దీని మీద ఒక 10 మైక్రో కూలుమ్ ఛార్జ్ ఉంది, దీని మీద -4 మైక్రో కూలుమ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఛార్జ్ అన్నది ఎలా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఈచ్ సర్ఫేస్ మీద ఛార్జ్ ఫైండ్ చేయండి. ఈ ప్లేట్కి 2 సర్ఫేసెస్ ఉంటాయి కదా, ఇటువైపు ఇటువైపు. ఇది ఒక ప్లేట్ అనుకుంటే ఇటువైపు ఇటువైపు, సో ఇది ఇంకో ప్లేట్ అనుకుంటే ఇటువైపు ఇటువైపు ఛార్జ్. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ అవుట్ సైడ్ ఏం చేయండి అంటే ఈ రెండింటి ఛార్జెస్ని యాడ్ చేయండి. సో 10 ప్లస్ -4, సో విచ్ ఈస్ 10 - 4/2, సో విచ్ ఈస్ 6/2, సో 3 వస్తుంది. సో ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ కూడా 3. సో ఇక్కడ 3 మైక్రో కూలుమ్ ఛార్జ్, ఇక్కడ 3 మైక్రో కూలుమ్ ఛార్జ్. ఓకేనా. సో ఇప్పుడు దీని మీద ఇటువైపు 3 ఉంది, టోటల్ 10 ఉండాలి. సో అంటే ఇంకొక సైడ్ ఎంత ఉండాలి, కంపల్సరీ ఇక్కడ 7 ఉండాలి కదా. 7 + 3 10 అవుతుంది. సో ఇక్కడ 7 ఉంటే ఇక్కడ -7 ఉంటుంది. ద సర్ఫేసెస్ ఫేసింగ్ ఈచ్ అదర్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జ్. దీని మీద 7 ఉంటే దీని మీద -7. ఓకేనా. క్లియర్ గైస్, అండర్స్టూడ్ దిస్ పార్ట్? చాలా గుడ్. సో ఎవ్రీవన్ క్లియర్ విత్ దిస్ వన్, రైట్? ఇది ఛార్జ్ రీడిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఎనర్జీ అన్నది ఇట్ స్టోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ ద ప్లేట్ అని అడిగితే σ/ε0, విచ్ ఈస్ Q/A/ε0 కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. సో ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో ఇఫ్ ఐ టేక్ దిస్ ఈజ్ అ 1 ప్లేట్ అండ్ దిస్ ఈజ్ 1 మోర్ ప్లేట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది క్రియేట్ అవుతుంది, రైట్? ఇది ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ అండ్ ఇది ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్. సో ఈ రెండింటి మధ్యలో ఒక ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది ఇలా క్రియేట్ అవుతుంది.
సో అండ్ డిస్టెన్స్ ఇక్కడ వచ్చేసరికి లెట్స్ సే సమ్ ఆర్ డిస్టెన్స్ అనుకుంటే, సో దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బీ ఈక్వల్స్ టు, సో యు నో దట్, లేదంటే పొటెన్షియల్, సో ద పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మైనస్ ఈ డాట్ ద ఆర్, ద డిస్టెన్స్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటే విచ్ ఈస్ ఈఆర్. సో లేదంటే ఈ డిస్టెన్స్ని బేసిక్గా మనం టెక్స్ట్ బుక్లో తీసుకునేటప్పుడు డి తీసుకుంటాం, లెట్స్ రైట్. సో ఈ ఇంటూ డి, ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ డెరివేషన్ నేను వెళ్ళట్లేదు, సో డెరివేషన్ చేయట్లేదు. సో విచ్ ఈస్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. సో వేర్ ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద ప్లేట్ అండ్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అనమాట. సో అంటే కెపాసిటెన్స్ అన్న ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్. సో కెపాసిటెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఏరియా మీద అండ్ ఆ టూ ప్లేట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మీద, ఓకేనా. సో అంటే ఓన్లీ డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో రైట్, క్లియర్ దిస్ పార్ట్. దిస్ ఈజ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఓకే డన్, చాలు. సో గుర్తుపెట్టుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంసెట్లో మనకి చాలాసార్లు క్వశ్చన్లు అడిగారు. సో ఏరియా ఇంక్రీజ్ చేసి డిస్టెన్స్ డిక్రీజ్ చేస్తే కెపాసిటెన్స్ ఏమవుతుంది? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుందాం, బట్ ఫస్ట్ అయితే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. డన్, నెక్స్ట్. సో నౌ వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్? సో ద ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా విల్ బీ సేమ్. సో ఎయిదర్ హాఫ్ సివి స్క్వేర్, లేదంటే సో హాఫ్ క్యూవి, సో లేదనంటే సో యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్ బై 2c. So the energy stored in a spherical capacitor and parallel plate capacitor formulas are same, but spherical capacitor ki capacitance వచ్చేసరికి 4 pi epsilon naught r, parallel plate capacitor ki అయితే epsilon naught a by d అన్నమాట capacitance. Right, clear? Chala, good. Next. So now what is the energy density of an electric field? So the energy density in the sense energy per unit volume. The energy density is nothing but, so the energy per unit volume. So basically, so we can write, so the energy is equals to half c v square. సో ఇక్కడ నేను ఒక 2 ప్లేట్స్ తీసుకుంటున్నాను. సో ఇదొక ప్యారలల్ ప్లేట్, ఇదొక ప్లేట్ అనుకోండి, సో ఇదొక ప్లేట్ అనుకోండి. సో ఒకటి పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేట్, ఇంకొకటి నెగిటివ్లీ చార్జ్డ్ ప్లేట్. సో ఇలా 2 ప్లేట్స్ ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్యలో సమ్ డిస్టెన్స్ డి ఉందనుకుంటే, సో అప్పుడు ఏం రాస్తాం మనం? సో ద యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ సి ప్లేస్లో లెట్ మీ రైట్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి, ఓకేనా. సో ఇంటూ, సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లేస్లో ఈ రెండింటి మధ్యలో సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఉందనుకుందాం. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ మ్యాగ్నిట్యూడ్ విల్ బీ ఈక్వల్స్ టు ద ఈ ఇంటూ డి, అవునా. సో ఇప్పుడు వి ప్లేస్లో ఐ కెన్ రైట్ ఈ ఇంటూ డి హోల్ స్క్వేర్, రైట్. సో ఇప్పుడు ద యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి ఇంటూ ఈ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్. ఇక్కడ d gets cancel, so then I can write, so u is equals to half epsilon naught a into, so I can write e square into d. సో నేనేం చేస్తున్నా అంటే u is equals to half epsilon naught, ఈ e స్క్వేర్ని ఇలా రాసి ఈ a into dని ఒక దగ్గర రాయండి. సో దిస్ a is the cross sectional area and d is the distance between the plates. So the cross sectional area into the distance will give the volume, okay na. So this is nothing but volume. So therefore, so the u by this ad, ఈ ad ని ఇటువైపు తీసుకొచ్చా, so volume which is equals to half epsilon naught e square. So the energy per unit volume, ad is nothing but volume. So this is a energy density, u by ad is nothing but the energy density, which is equals to, so half epsilon naught e square. మళ్ళీ మనకి ఇవే ఫార్ములాస్ వీ హ్యావ్ టు డీల్ ఇట్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ చాప్టర్, ఓకేనా. సో ఎనర్జీ డెన్సిటీ అడిగితే హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. ఒకవేళ ఎనర్జీ ఆఫ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఏ అండ్ ఈ అండ్ డి అడిగితే,
So this is a energy. This is the energy formula. So whereas this is the energy density formula. So direct formula based questions మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. సో వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ద కెపాసిటర్? సో ఇక్కడ ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ తీసుకున్నాను. రైట్, మైనస్ 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 మైనస్. సో ఇలా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో సమ్ డిస్టెన్స్ డి ఉందనుకుంటే, సో నౌ ఈ పాజిటివ్ దీని మీద ప్లస్ క్యూ ఛార్జ్ ఉందనుకుందాం, దీని మీద మైనస్ క్యూ ఛార్జ్ ఉందనుకుందాం. సో ఈ ప్లస్ క్యూ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది? ఇటువైపు కదా. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. సో అంటే ఈ మైనస్ క్యూ ఛార్జ్ అన్నది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ అయినట్లేనా? అంతేనా? ఈ మైనస్ క్యూ ఛార్జ్డ్ ప్లేట్ అన్నది సో దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ అయ్యింది. ఓకేనా? సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక ఛార్జ్ ప్లేస్ అయితే దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. సో ద ఫోర్స్, జస్ట్ లెట్ మీ రైట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ ఛార్జ్ మీద బేసిక్గా మైనస్ క్యూ ఇంటూ ఈ, బట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో కాబట్టి క్యూ ఇంటూ ఈ రాసుకోవచ్చా? అవునా? సో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటో తెలుసు. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సర్ఫేస్ మీద కాదు, సమ్ డిస్టెన్స్లో ఫైండ్ చేస్తున్నారు కాబట్టి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సార్ ఇందాక సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ రాశారు కదా సార్ అంటే, సో అది ఎప్పుడు? సో దట్ ఈస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. సో ఇది ఎక్కడ? సమ్ డిస్టెన్స్లో, దీనివల్ల సమ్ డిస్టెన్స్లో ఫైండ్ చేస్తున్నారు కాబట్టి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో ఈ సిగ్మా ప్లేస్లో మీరు ఏం రాసుకోవచ్చు? సో ద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఏ. సో క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ ఏ రాసుకోండి. సో ఇప్పుడు సో క్యూ ఇంటూ, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ ఏ. సో నౌ ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఏ. సో క్యూ స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఏ. క్లియర్? అండర్స్టూడా దిస్ పార్ట్ ఎవ్రీవన్? డన్? చలో, సో గుడ్. నెక్స్ట్, సో ద స్పెరికల్ కెపాసిటర్. సో ఇక్కడ స్పెరికల్ కెపాసిటర్ అంటే ద షెల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో లెట్స్ సే దిస్ ఈజ్ వన్ షెల్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. ఓకే, సో ఇన్నర్ అండ్ outer. So let's say the inner one has a radius A and the outer one has a radius B. సో ఈ outer one దాన్ని మనం ఎర్తింగ్ చేసాం. ఓకేనా? సో అప్పుడు ఆ పర్టికులర్ కేసులో సో ద కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ గివెన్ బై 4 pi epsilon naught ఇంటూ AB బై B మైనస్ A. సో వేర్ ద outer one ఈజ్ earthed and inner one is given a plus q charge. Okay na? So the inner shell is given a plus q charge and outer shell is earthed, right? Next, so cylindrical capacitor. So ikkada kuda hollow cylinder gurinchi ante cylindrical shell gurinchi maatladutunnam. So idoka cylinder, so which is having the radius B, and so we have one more cylinder inside of it, so which has the radius, let's say some A. Okay na? Outer దానికేమో B, inner దానికేమో A. So and outer the, so it is earthed and inner shell, inner cylinder is given Q charge. So ఇప్పుడు దీని యొక్క length, so if I consider L, so then so the capacitance formula is given as 2 pi epsilon naught into L by so log B by A. So log the base E B by A. Clear? So this is a capacitance of a cylindrical capacitor. గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాస్. ఓకేనా? క్లియర్ గైస్? నెక్స్ట్, సో నౌ ద కాంబినేషన్ ఆఫ్ ద కెపాసిటర్స్. సో మనకి ఇక్కడ కాంబినేషన్లో ఫార్ములాస్ రివర్స్ ఆఫ్ ద రెసిస్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే సో లెట్స్ సే ద సిరీస్ కాంబినేషన్. సో ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. సో ఈ బ్యాటరీ నుంచి సమ్ ఛార్జ్ క్యూ అన్నది వస్తుంది. సో ఇప్పుడు లెట్స్ సే 2 కెపాసిటర్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. మనం కెపాసిటర్ ప్లేట్స్ని
సర్క్యూట్లో ఇలా డినోట్ చేస్తాం. ఇది ఒక కెపాసిటర్, ఇది ఒక కెపాసిటర్. సో దీని కెపాసిటెన్స్ C1, దీని కెపాసిటెన్స్ C2 అయితే సో ఇక్కడ ద ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ 1/C ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2. 2 రెసిస్టర్స్ ప్యారలెల్లో ఉంటే మనకి R ఈక్వాలెంట్ ఏం రాస్తాం, 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. సో అక్కడ రెసిస్టర్స్కి ఏదైతే ఫార్ములా వస్తుందో ఇక్కడ కెపాసిటర్స్కి ఆ ఫార్ములా వస్తుంది సిరీస్లో. ఓకేనా? సో ఇఫ్ n ఈక్వల్ కెపాసిటర్స్, if n equal capacitors are connected in series, if n equal capacitors connected in series, each capacitance ఒక్కొక్క దాన్ని C ఉందనుకోండి. సో ఇక అప్పుడు ఏం రాస్తాం, సో ద C ఈక్వివాలెంట్ విల్ బికమ్ సో ద C/n. సో ఒక్కొక్క దాని కెపాసిటెన్స్ C ఉంటే సో C ఈక్వివాలెంట్ వీ కెన్ రైట్ C/n. So 2 capacitors kaite, so we can write so the C1 C2 by C1 plus C2, the standard result for 2 capacitors. Okay na? Clear? This is series combination. So this series combination lo em avutadi, so the charge flowing through both the capacitors, so దీని నుంచి charge Q అయితే సో దీని నుంచి flow అయ్యే charge కూడా Q అవుతుంది. సో బట్ ఇక్కడ పొటెన్షియల్ డివైడ్ అవుతుంది. సో ద V1 అండ్ ఇక్కడ V2, సో వేర్ the net potential is equals to V1 plus V2 anamata. So the net potential is V1 plus V2. So ఇది series combination of the capacitors. So parallel combination of the capacitors లో ఏంటంటే potential same ఉంటుంది, charge divide అవుతుంది. So now let's write so idokati, so idoka capacitor. సో ఇది కెపాసిటెన్స్ C1, ఇది కెపాసిటెన్స్ C2. సో ఇప్పుడు లెట్స్ సే సమ్ చార్జ్ ఇక్కడ నుంచి Q చార్జ్ ఉంది, ఇక్కడ నుంచి Q చార్జ్ వస్తుంది. ఈ Q చార్జ్ ఇక్కడికి వచ్చాక ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. సో ఇఫ్ ద Q ఈజ్ గెట్టింగ్ డివైడెడ్ అమాంగ్ ద కెపాసిటర్స్ దెన్ వీ కెన్ సే సో దోస్ కెపాసిటర్స్ ఆర్ సెడ్ టు బి ఇన్ ద ప్యారలెల్ కాంబినేషన్. ఓకేనా? సో ఇప్పుడు సో దీంట్లో పొటెన్షియల్స్ ఏముంటుంది, ఇక్కడ పొటెన్షియల్ V అయితే ఇక్కడ పొటెన్షియల్ V అండ్ ఇక్కడ పొటెన్షియల్ V. ఓకే, అండ్ సో ఇక్కడ let's write the C equivalent will be equals to simply C1 plus C2. సో ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటే ప్లస్ డైరెక్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకేనా? సో ఇఫ్ n capacitors connected in parallel, if n capacitors of equal capacitance C connected in parallel, so in that case I can write so the C equivalent will be equals to so NC, C plus C plus C up to n capacitors, so n into C anamata. Okay na? So parallel case lo aithe charge gets divided. Okay, so ikkada so the total charge Q must be equals to the Q1 plus Q2. సో 2 కెపాసిటర్స్కి డివైడ్ అవుతుంది ఛార్జ్ అన్నది, ఇక్కడేమో పొటెన్షియల్ డివైడ్ అవుతుంది. సో ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్స్ ఏముంటే అవి సిరీస్లో ఉన్నట్లు, ఒకవేళ ఏ 2 కెపాసిటర్స్లో మధ్యలో అయినా ఛార్జ్ డివైడ్ అవుతుంది అంటే అవి ప్యారలెల్లో ఉన్నట్లు. సో ఇవి కాంబినేషన్ ఆఫ్ ద కెపాసిటర్స్. ఓకేనా? సో దీంట్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎస్పెషల్గా వన్ ఆఫ్ ద మెథడ్ దట్ ఈస్ ద పొటెన్షియల్ మెథడ్. ఓకేనా? సో డైరెక్ట్ సిరీస్ ప్యారలెల్లో ఒకవేళ మీకు ఇచ్చారనుకోండి సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఆ కెపాసిటర్స్ని. బట్ పొటెన్షియల్ మెథడ్ అంటే ఏంటంటే లెట్స్ సే దిస్ ఈజ్ ద పాయింట్ ఏ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కెపాసిటర్, one more capacitor and one more capacitor, so B. Okay, so now I am connecting a line here and I am connecting one more line here. So ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో సో ఇది C1, ఇది C2, ఇది C3. సో ఇప్పుడు సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా ఐడెంటిఫై చేయమన్నాను అనుకోండి, సో మీరు ఇవి సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా డైరెక్ట్ చెప్పలేరు, అవునా? సో ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేయాలంటే యూ కెన్ యూజ్ ద పొటెన్షియల్ మెథడ్. సో ఈ పొటెన్షియల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ ఏ అనుకుంటే, ఓకేనా, సో ఇక్కడ ఇక్కడ కూడా పొటెన్షియల్ ఏ అవుతుంది.
సో మధ్యలో ఎక్కడ కెపాసిటర్స్ లేనంత వరకు ఆ పొటెన్షియల్ని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ కెపాసిటర్ ఉంది కాబట్టి ఈ ఏ పాయింట్ని ఫర్దర్గా తీసుకెళ్ళాం. సో ఇక్కడ ఏ పాయింట్ ఉంటే, సో ఇక్కడ ఏ పాయింట్ అంటే ఇక్కడ పొటెన్షియల్ ఏ అనుకున్నాం, ఇక్కడ సి కొన్ని టెక్స్ట్ బుక్స్లో మీరు ఏం చేస్తారు, ఇక్కడ వి అనుకుంటారు, ఇక్కడ వి, సో ఇక్కడ వి, ఇక్కడ వి, ఇక్కడ వి. సో అలా అయినా తీసుకోవచ్చు, లేదు సమ్ ఆల్ఫాబెట్స్ ద్వారా తీసుకుంటాం సార్ అంటే అలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ బి అనుకుంటే, సో ఇక్కడ పొటెన్షియల్ బి, ఇక్కడ పొటెన్షియల్ బి, సో ఇక్కడ కూడా పొటెన్షియల్ బి, అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఈ కెపాసిటర్ ఏ అండ్ బి మధ్యలో ఉంది, ఇది ఏ అండ్ బి మధ్యలో, ఇది కూడా ఏ అండ్ బి మధ్యలో ఉంది. సో అంటే సో ద 3 కెపాసిటర్స్ ఆర్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇదొకటి ఏ అండ్ బి మధ్యలో ఉంది, సో ఇదొకటి ఏ అండ్ బి మధ్యలో ఉంది, అండ్ సో ఇదొకటి ఏ అండ్ బి మధ్యలో ఉంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ చూస్తే ఇవి ఎలా ఉన్నాయి చూడండి, C1 C2 C3 ఆర్ ఇన్ ప్యారలెల్. ఓకేనా? సో ఇప్పుడు C ఈక్వాలెంట్ ఏమవుతుంది, సో ద C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్యారలెల్లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో మీకు ఇచ్చిన కెపాసిటర్స్ సిరీస్లో ఉన్నాయా ప్యారలెల్లో ఉన్నాయా ఐడెంటిఫై చేయలేకపోతే గో ఫర్ ద పొటెన్షియల్ మెథడ్. ఓకేనా? క్లియర్? చలో. సో నెక్స్ట్, సో ది వీట్స్టోన్ బ్రిడ్జ్. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ ఏంటంటే, లెట్స్ రైట్, సో దిస్ ఈస్ ఏ, బి, so this is A and this is B and this is C point and this is D point. ఓకేనా? ఇక్కడ సికి డికి మధ్యలో సో ఇంకొక కెపాసిటర్ ఉంది. సో ఈ సి అండ్ డి సెగ్మెంట్ని, సో ద సిడి ఈజ్ ఆల్సో కాల్డ్ ది గ్యాల్వనోమీటర్ సెగ్మెంట్ అంటారు దీన్ని. ఓకేనా? సో ద గ్యాల్వనోమీటర్ సెగ్మెంట్. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే, సో ఇఫ్ దిస్ C1, లెట్స్ సే దిస్ ఈజ్ C2, so this is C3, this is C4. So if the C1 by C2 is equals to the C3 by C4, so దీన్ని ఏమంటామంటే, సో ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ అంటాం. సో ఈ రేషియోకి ఈక్వల్ ఉంటే, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, రైట్? సో ఈ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్లో సో ఈ సిడి సెగ్మెంట్ని మీరు నెగ్లెక్ట్ చేయవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, సో ఐ కెన్ రైట్, సో ఇది ఏ అండ్ బి, సో ఇక్కడ ఒక కెపాసిటర్, ఇక్కడ ఒక కెపాసిటర్, అంటే C1 C3. నెక్స్ట్ సో ఈ సెగ్మెంట్ని నెగ్లెక్ట్ చేయవచ్చు బికాస్ దెర్ విల్ బి నో ఛార్జ్ ఫ్లోస్ త్రూ ద సిడి సెగ్మెంట్. ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉందో ఇక్కడ పొటెన్షియల్ అంతే ఉంటుంది. ఎప్పుడు C1 by C2 అండ్ ఈక్వల్స్ టు C3 by C4 అయినప్పుడు. బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్లో సో ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కాబట్టి సో దిస్ సెగ్మెంట్ సో విల్ హ్యావ్ నో ఛార్జ్ ఫ్లో. సో ఛార్జ్ ఫ్లో లేనప్పుడు ఈ సెగ్మెంట్ని మీరు నెగ్లెక్ట్ చేయవచ్చు. సో అప్పుడు C1 C3 అండ్ దెన్ సో ఇక్కడ 2 కెపాసిటర్స్, సో C2 C4. సో దేర్ ఫోర్ C1 C2 ఆర్ ఇన్ సిరీస్ అండ్ C2 C4 ఆర్ ఇన్ సిరీస్. సో వచ్చిన రిజల్ట్, సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఎలా ఉంటాయి, సో ప్యారలెల్లో ఉంటాయి. ఓకేనా? సో ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క కండిషన్ అనమాట. క్లియర్? ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. దెన్ గైస్ ఎవ్రీవన్, సో నౌ ద డైఎలక్ట్రిక్ ఇన్ కెపాసిటర్స్. సో ఈ డైఎలక్ట్రిక్ అంటే ఏంటంటే ఒక ఇన్సులేటర్ అనమాట. ఒక ఇన్సులేటర్ని మీరు 2 కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఓకేనా? సో ఫస్ట్ థింగ్, సో లెట్స్ సే దిస్ ఈజ్ 1 ప్లేట్ హ్యావింగ్ ద పాజిటివ్ చార్జ్ అండ్ సో దిస్ ఈజ్ 1 more plate having to the negative charge. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది ఉంటుంది కదా. సో లెట్స్ రైట్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ దేర్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నేను ఏంటంటే ఒక డైఎలక్ట్రిక్ ప్లేస్ చేస్తున్నాను. సో డైఎలక్ట్రిక్ స్లాబ్,
సో విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే. సో ఇప్పుడు సో ఈ డైఎలక్ట్రిక్ అన్నది ఇన్సులేటర్. దిస్ డైఎలక్ట్రిక్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్సులేటర్. ఇన్సులేటర్లో ఏంటి, ఈక్వల్ ఛార్జెస్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ ఛార్జెస్ ఎన్ని ఉన్నాయో మైనస్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉండడం వల్ల సో దీంట్లో ఉన్న ప్లస్ మైనస్ ఛార్జెస్కి సో ప్లస్ ఛార్జెస్ అన్నీ ఇటువైపు వస్తాయి. ప్లస్ ఛార్జెస్ మీద ఫోర్సు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతుంది. అండ్ మైనస్ ఛార్జెస్ మీద ఫోర్సు ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ రెండు ప్లేట్స్ మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా ఇటు నుంచి ఇటు. ఇప్పుడు ఈ ఇన్సులేటర్లో ఏంటి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఛార్జెస్ మీద ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ మీద ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెగిటివ్ ఛార్జెస్ మీద ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా సో ఇక్కడ ప్లస్ ఛార్జెస్ అని ఇటువైపు వస్తాయి, మైనస్ ఛార్జెస్ అని ఇటువైపు వస్తాయి ఈ డైఎలక్ట్రిక్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీంట్లో చూడండి ప్లస్ ఇక్కడ ఉన్నాయి మైనస్ ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విత్ ఇన్ ద డైఎలక్ట్రిక్ ఎక్కడ ఉంటుంది, సో ఇటువైపు నుంచి ఇటువైపు ఉంటుంది. అంటే సో ఈ ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ అనుకుంటే సో ఈ డైఎలక్ట్రిక్ లోపల కూడా ఒక ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఈ నాట్ మైనస్ ఈఐ. అంటే ఓవరాల్గా ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజెస్. ఏమవుతుంది, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ గెట్స్ డిక్రీజెస్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత డిక్రీజ్ అవుతుందంటే సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత డిక్రీజ్ అవుతుంది, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ పొటెన్షియల్ కూడా ఏమవుతుందంటే సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ పొటెన్షియల్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది అండ్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. బట్ కెపాసిటెన్స్ మాత్రం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్స్కి ఇన్సర్ట్ చేస్తారో సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్ కూడా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ డిక్రీజ్ అవుతుంది, అండ్ కెపాసిటెన్స్ వచ్చేసరికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏంటది, కెపాసిటెన్స్. అండ్ సో నెక్స్ట్ సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్ సో ద కే టైమ్స్. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ టైమ్స్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ రిజల్ట్స్ అనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద డెరివేషన్స్. ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డైఎలక్ట్రిక్ ప్లేస్ చేయడం వల్ల ఓవరాల్గా ఏమవుతుంది, కెపాసిటెన్స్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. రైట్, సో అండ్ సో ఈ డైఎలక్ట్రిక్ ప్లేస్ చేయడం వల్ల సో దీని మీద ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ, సో ఇక్కడ ఒక ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ అన్నది వస్తుంది. సో దట్ ఇండ్యూస్డ్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ 1 మైనస్ 1/k, వేర్ సో ద k ఈజ్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఓకేనా, సో లేదు ఇండ్యూస్డ్ ఛార్జ్ అడిగారు అనుకోండి, సో ద qi ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా సో q ఇంటూ సో 1 మైనస్ 1/k ఈజ్ అ qi. సో qi అండ్ q. క్లియర్, అర్థమైందా? ఇది డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది కెపాసిటర్స్లో అన్నది. రైట్, చలో సో నెక్స్ట్ ఇప్పుడు డైఎలక్ట్రిక్ టూ ప్లేట్స్ మధ్యలో ఎప్పుడు ఇది డైఎలక్ట్రిక్ ఈజ్ కంప్లీట్లీ ఇన్సర్టెడ్, అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్లో మొత్తం డైఎలక్ట్రిక్ని ఇన్సర్ట్ చేసినప్పుడు. సో అలా కాకుండా టూ ప్లేట్స్ మధ్యలో ఇఫ్ ద డైఎలక్ట్రిక్ ఈజ్ ఇన్సర్టెడ్ పార్షియల్లీ, లెట్స్ టేక్ సో దిస్ ఈజ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేట్ and then this is the negatively charged plate. సో ఈ టూ ప్లేట్స్ మధ్యలో ఇప్పుడు మీరు ఒక డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేశారు. సో అది ఎలా అంటే కంప్లీట్ కాకుండా సో విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ థిక్నెస్ టీ అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే. ఓకేనా, సో బేసిక్గా ఈ టూ ప్లేట్స్ మధ్యలో డిస్టెన్స్ డి ఉంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్లేస్ మధ్య మొత్తంలో మనం డైఎలక్ట్రిక్ ప్లేస్ చేయట్లేదు, ఓన్లీ అప్ టు సమ్ డిస్టెన్సే, సమ్ థిక్నెస్ టీ ఉన్న డైఎలక్ట్రిక్ స్లాబ్నే ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుందంటే సో ద కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఏ
సారీ గైస్, సో మళ్ళీ వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకుంటాను. సో వెన్ డైఎలక్ట్రిక్ ఈజ్ పార్షియల్లీ ఫిల్డ్ అంటే సో 2 ప్లేట్స్ మధ్యన ఉన్న స్పేస్ మొత్తంలో డైఎలక్ట్రిక్ని ప్లేస్ చేయడం కాకుండా సో ఓన్లీ సమ్ థిక్నెస్ ఉన్న డైఎలక్ట్రిక్ని మనం ప్లేస్ చేసాం. సో అప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుంది అంటే ఎప్సిలాన్ నాట్ ఏ బై డి మైనస్ టీ ప్లస్ టీ బై కే. సో ఒకవేళ సో ఇలా ఒకటి కాకుండా 2-3 ఇన్సర్ట్ చేసాం. సో లెట్స్ రైట్ దిస్ ఈజ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ plate and then let's take this is a negatively charged plate. సో ఇప్పుడు సో ఇక్కడ ఒక డైఎలక్ట్రిక్ ప్లేస్ చేశారు. సో లెట్స్ సే ఇట్స్ హ్యావింగ్ ద T1 అండ్ ద K1. సో ఇక్కడ ఇంకొక డైఎలక్ట్రిక్ స్లాబ్ ప్లేస్ చేశారు, దీని థిక్నెస్ T2 అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K2. సో ఇప్పుడు కెపాసిటెన్స్ ఫార్ములా అడిగారు అనుకోండి, సో ద C ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై సో D మైనస్ T1 ప్లస్ T1 బై K1 సో మైనస్ T2 ప్లస్ T2 బై K2. సో ఇట్లా ఎన్ని ఉంటే అన్ని, ఒకవేళ థర్డ్ది కూడా కెపాసిటర్ ఉందనుకో డైఎలక్ట్రిక్ ఉందనుకోండి, సో మైనస్ T3 ప్లస్ T3 బై K3. సో అట్లా ఇంక్రీజ్ అవ్వకుంటూ అంటే అట్లా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? సో అండ్ ఇక్కడ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ ద డిస్టెన్స్. సో ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్, సో ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉంది, E0 ఉంది. ఇక్కడ ఎంత ఉంటుంది, E0 బై K ఉంటుంది. సో ఇక్కడ ఎంత ఉంటుంది, మళ్ళీ E0 ఉంటుంది. అంటే ఒరిజినల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ E0 ఉంది, మళ్ళీ K టైమ్స్ డిక్రీజ్ అయింది. సో మళ్ళీ తర్వాత మళ్ళీ E0 వచ్చింది. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడ E0, సో ఇక్కడ E0 బై K1. సో మళ్ళీ ఇక్కడ E0 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ E0 బై K2 ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ E0. సో దీనికి కనుక గ్రాఫ్ డ్రా చేసి ఎలా ఉంటుంది, సో ఫస్ట్ E0, తర్వాత E0 బై K1, సో మళ్ళీ E0, మళ్ళీ E0 బై K2, సో మళ్ళీ E0. సో అట్లా ద కెపాసిటెన్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? క్లియర్ గైస్? నెక్స్ట్, సో ద డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్ విత్ బ్యాటరీ కనెక్టెడ్ ఆర్ డిస్కనెక్టెడ్. ఓకేనా? సో 2 కేసెస్. సో ద కేస్ వన్లో సో బ్యాటరీ డిస్కనెక్టెడ్ అండ్ సో డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్ స్లోలీ. So dielectric inserted slowly. So if battery is disconnected and dielectric is inserted slowly. So ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుందంటే సో ద చార్జ్ రిమైన్స్ సేమ్. సో ఇక్కడ ఒరిజినల్గా చార్జ్ Q0 ఉంటే సో ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో ఏమవుతుందంటే సో ఛార్జ్ అన్నది సేమ్ ఉంటుంది. Q0 ఇనిషియల్గా ఉంటే సో ఫైనల్గా కూడా Q0 ఛార్జే ఉంటుంది. ఓకేనా? సో ఛార్జ్ ఒక్కటి సేమ్ ఉంటుంది. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజెస్ బై K టైమ్స్. సో ద పొటెన్షియల్ డిక్రీజెస్ బై K టైమ్స్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్ బై K టైమ్స్. ద కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ బై K టైమ్స్. సో కెపాసిటెన్స్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో రిమైనింగ్ అన్నీ డిక్రీజ్ అవుతాయి. సో ద పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్. సో వేరాస్ ద పొటెన్షియల్ డిక్రీజెస్. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజెస్. రైట్? సో వేరాస్ ద చార్జ్ రిమైన్స్ సేమ్. సో ద చార్జ్ ఇట్ రిమైన్స్ సేమ్. క్లియర్? సో బ్యాటరీ డిస్కనెక్టెడ్ అండ్ డైఎలక్ట్రిక్ ఈజ్ ఇన్సర్టెడ్ స్లోలీ. సో కేస్ 2లో బ్యాటరీ కనెక్ట్ చేసే ఉంచి డైఎలక్ట్రిక్ని ఇన్సర్ట్ చేస్తే, ఓకేనా? సో కేస్ 2 బ్యాటరీ కనెక్టెడ్ అండ్ సో డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్ స్లోలీ. డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్. రైట్? సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఏమవుద్దంటే సో బ్యాటరీ కనెక్ట్ అయ్యే ఉంది కాబట్టి సో ద పొటెన్షియల్ రిమైన్స్ సేమ్. సో దేర్ ఫోర్ సో ఇనిషియల్గా పొటెన్షియల్ V0 అయితే సో ఫైనల్గా కూడా పొటెన్షియల్ V0 అవుతుంది.
So if you write the before and after, so before and after, so ikkada potential V naught aithe, so ikkada kuda potential V naught avutadi, right? So and so potential same unte, so the electric field also will be same, so the E naught will also be same. So but charge matram k times increase avutadi, so the charge increases k times, so the capacitance increases k times, and the potential energy increases k times. ఓకేనా? సో ఈ ఇంపార్టెంట్ రిజల్ట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఇక్కడ, సో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్ గైస్? చాలా గుడ్. సో ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా అందరికీ? గుడ్. సో నెక్స్ట్, సో ద కామన్ పొటెన్షియల్. సో మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్లో సో 2 కండక్టర్స్, సో ఒకదానికి ఛార్జ్ Q1, ఇంకొకటి దానికి ఛార్జ్ Q2. సో ఆ 2 కండక్టర్స్ కనుక ఐడెంటికల్ అయితే, సో కండక్షన్ తర్వాత సో ఛార్జ్ ఎలా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది? సో ఫస్ట్ దాని మీద Q1 + Q2/2, సెకండ్ దాని మీద కూడా Q1 + Q2/2. సో అలా కాకుండా 2 కండక్టర్స్ ఉన్నాయి, బట్ సో డైమెన్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో లెట్స్ సే ఇట్ హ్యాస్ ద రేడియస్ R1, సో ఇంకొకటి ద రేడియస్ R2. ఓకేనా? సో ఇలా దీని మీద ఛార్జ్ Q1 ఉంది అండ్ దీని మీద ఛార్జ్ Q2 ఉంది. ఓకేనా? సో ఆఫ్టర్ కండక్షన్, సో వాట్ హ్యాపెన్స్ ఈజ్, సో దే బోత్ రీచ్ టు ద సేమ్ పొటెన్షియల్. సో దీని మీద ఇట్ అటైన్స్ ఎ కామన్ పొటెన్షియల్ V. సో ఈ సెకండ్ దానికి కూడా ద పొటెన్షియల్ అన్నది సేమ్ ఉంటుంది. ఇది R1, సో ఇక్కడ పొటెన్షియల్ అన్నది సేమ్ ఉంటుంది, రెండింటికి పొటెన్షియల్ అనేది కామన్ ఉంటుంది. సో దట్ కామన్ పొటెన్షియల్ V is given as C1V1 plus the C2V2 by, so the C1 plus C2. So the V is equals to C1V1 plus C2V2 by, so the C1 plus C2. So the capacitance C1 and potential V1. So the capacitance C2 and the potential V2. Okay, so they both attain the common potential V. Okay na? సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సో దీని మీద ఛార్జ్ ఎంత ఉంటుంది సార్ అంటే Q1 దీని మీద ఛార్జ్ ఎంత ఉంటుంది సార్ అంటే Q2. ఇక్కడ బేసిక్ ఏం జరుగుతుందంటే ద ఛార్జ్ కన్జర్వేషన్, సో ద ఛార్జ్ కన్జర్వేషన్ అక్కర్స్, ఎందుకంటే ఛార్జ్ సింపుల్గా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఓవరాల్ ఛార్జ్ అన్నది సేమ్ ఉండాలి. సో ఇనిషియల్గా ఛార్జ్ Q1 + Q2 అయితే ఫైనల్గా ఎంత ఉండాలి? సో ద Q1 + Q2. So the charge conservation should takes place. Okay na? And so this Q1/Q2 is equals to, so the ratio of C1/C2, which is also equals to the R1/R2. So ఇది కూడా స్టాండర్డ్ రిజల్ట్, డెరివేషన్ చేయట్లేదు. సో మీకు డెరివేషన్ కావాలంటే యూ కెన్ గో త్రూ ద ద్రోణా బ్యాచ్ క్లాసెస్, అక్కడ మీకు డెరివేషన్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రైట్? సో ఇది మీకు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్కి సంబంధించి, సో ద ఇన్ డీటెయిల్, నాట్ కంప్లీట్లీ డీప్ వీడియో, సో బట్ ఒక ఐడియా అనమాట మీకు. ఓకేనా? రైట్. సో ఇది ఒక సమ్మరీ లాగా మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్, సో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో టైం పర్మిట్ అయితే క్వశ్చన్స్ ఎక్కువనే చేద్దాం, లేదంటే మీకు ఇంకొక వీడియోలో క్వశ్చన్స్ ఎక్కువ చేస్తాను. సో ఇప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ట్రై దిస్ క్వశ్చన్ గైస్. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ 2 concentric half rings of radii R1 and R2 having same linear charge density lambda is. So JEE means 2023లో అడిగిన క్వశ్చన్. సో ఎలా చేస్తారు అసలు ఈ క్వశ్చన్? సో ఒక స్లైడ్ తీసుకుందాం. హియర్, సో ఇక్కడ ఒక హాఫ్ రింగ్ ఉంది, సో దీనికి ఛార్జ్ డెన్సిటీ ల్యాండా, సో దీనికి ఛార్జ్ డెన్సిటీ ల్యాండా అండ్ దీనికి కూడా ఛార్జ్ డెన్సిటీ ల్యాండా. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ హ్యావింగ్ సేమ్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ల్యాండా ఇచ్చారు. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలి. సో లెట్స్ సే
దీని మీద ఛార్జ్ Q1 ఉందనుకోండి, సో దీని మీద ఛార్జ్ Q2 ఉందనుకోండి, లెట్స్ సే. సో ఇప్పుడు ద పొటెన్షియల్ డ్యూ టు దిస్ హాఫ్ రింగ్ ఎట్ ద సెంటర్, సో ద టోటల్ పొటెన్షియల్ విల్ బీ ఈక్వల్స్ టు సింప్లీ ద KQ1 బై, సో పెద్దదాని రేడియస్ చిన్నదాని రేడియస్ R1, సో సెకండ్ దాని రేడియస్ R2, KQ2 బై R2. ఓకేనా? సో ఇక్కడ సో V ఈజ్ ఈక్వల్స్ టు K బై R1. సో నాకు ఆప్షన్ చూడండి, సో Q టర్మ్స్లో లేదు, నాకు ల్యాండా టర్మ్స్లో కావాలి. అవునా? మనకు బేసిక్గా పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? KQ బై R. సో బట్ ఇక్కడ ఆప్షన్స్ అన్ని ల్యాండా టర్మ్స్లో ఉన్నాయి. సో కాబట్టి ఐ నో దట్ ద ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు సో Q1 బై R1 అండ్ సేమ్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు charge per unit length. సో charge is what? Q1 ఫస్ట్ దానిది, రైట్? సో దాని యొక్క రేడియస్ ఏంటి? R2. సో కాబట్టి చార్జ్ పర్ యూనిట్ లెంత్ అంటే సో ద సర్కంఫరెన్సే కదా. సో దీని సర్కంఫరెన్స్ ఏమవుతుంది? పై R2. సో అలానే సో సెకండ్ దానికి కూడా ల్యాండానే కాబట్టి సో Q2 బై, సో దాని లెంత్ ఎంత? పై R1, అంతేనా? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సెమీ సర్కిల్ సర్కంఫరెన్స్ విచ్ ఇస్ పై R కదా. మొత్తం సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఏమో 2πr, సెమీ సర్కిల్ని 2r. సో కాబట్టి ఇక్కడ Q1 ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ Q1 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా పై R, ల్యాండా Q1. ఇక్కడ Q1 దీనికి అనుకున్నావా? దీని R2 దానికి Q2 అనుకోండి, R2 దానికి Q2, R1 దానికి Q1. R2 పెద్దది కాబట్టి ఇక్కడ Q2 తీసుకోండి, ఇక్కడ Q1 తీసుకోండి. ఓకేనా? యా. సో R1 దానికి Q1, R2 దానికి Q2. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, రెండింటికి ఛార్జ్ డెన్సిటీ ల్యాండానే. సో ఇక్కడ నుంచి Q2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ల్యాండా పై Q1 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా పై R1, ల్యాండా పై R1. సో K బై R2 ఇంటూ, సో Q2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? Q2 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాండా పై R2, సో ల్యాండా పై R2. సో ఇక్కడ R1 క్యాన్సిల్, ఇక్కడ R2 క్యాన్సిల్. సో ఏం మిగిలింది మనకి? సో ద V ఈజ్ ఈక్వల్స్ టు K ల్యాండా పై, అంతేనా? సో ఇక్కడ K ల్యాండా పై, ఇక్కడ K ల్యాండా పై, సో దట్ 2K ల్యాండా పై. సో ఆప్షన్స్లో K కూడా లేదు, K ప్లేస్లో ఏం రాస్తారు? 1/4πε0 ఇంటూ ల్యాండా పై. సో పై క్యాన్సిల్, 2 1s are 2 2s are. So therefore lambda by 2 epsilon naught. So lambda by 2 epsilon naught. That's it. Easy question. So 2023 లో అడిగిన క్వశ్చన్ ఇది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A parallel plate capacitor with air between the plates has a capacitance 15 picofarad. So the separation between the plates has become twice and the space between them is filled with a medium of dielectric constant K 3.5. So then the capacitance becomes x by 4 picofarad. What is the x? Okay. So initially air fill అయినప్పుడు, సో 2 plates మధ్యలో ఓన్లీ ఎయిర్ ఉన్నప్పుడు ద కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ నాట్ A బై D. అవునా? ఓన్లీ ఎయిర్ ఉన్నప్పుడు, రైట్? సో ఈ ఎప్సిలాన్ నాట్ A బై D ఈజ్ ఈక్వల్స్ టు, సో ద కెపాసిటెన్స్ వాల్యూ ఎంత? 15 పికోఫారడే, 15 పికోఫారడే, రైట్? సో ఇది ఇలా ఉంచేసేయండి. నెక్స్ట్, సో ద సెపరేషన్ బిట్వీన్ ద ప్లేట్స్ బికమ్స్ ట్వైస్ అండ్ ద స్పేస్ బిట్వీన్ దెమ్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ డైఎలక్ట్రిక్. సో ఆఫ్టర్ డైఎలక్ట్రిక్ ఈజ్ ఇన్సర్టెడ్, డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత డైఎలక్ట్రిక్ ఇన్సర్టెడ్, సో అప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుంది? ద కెపాసిటెన్స్ విల్ బికమ్ K టైమ్స్ ఆఫ్ ద ప్రీవియస్ వన్, K టైమ్స్. సో ఏరియా చేంజ్ అవ్వలేదు, బట్ ద డిస్టెన్స్ హ్యాస్ బికమ్ ట్వైస్. ఓకేనా? కెపాసిటెన్స్ డైఎలక్ట్రిక్ ప్లేస్ చేశారు కాబట్టి కెపాసిటెన్స్ ఏమవుతుంది? K టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో డిస్టెన్స్ కూడా చేంజ్ అయింది కాబట్టి లెట్స్ రైట్ ద డిస్టెన్స్ ఈజ్ D డాష్. ఓకేనా? సో ద C డాష్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ ఎప్సిలాన్ నాట్ A బై, సో ఇక్కడ D డాష్ ఈజ్ నథింగ్ బట్ 2D, అంతేనా? సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? ద C డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఐ కెన్ రైట్, సో ద K
by 2 into epsilon naught a by d. రాసుకోవచ్చా ఈ 2 epsilon naught a by d. So k by 2 so into, so what is this one? This is 15 picofarad. ఈ epsilon naught a by d అంటే 15 picofarad. So now, so I can write 15k, 15 into what? This one is 3.5. K value is how much? So dielectric constant 3.5 by 2. సో బట్ మనం దేంతో కంపేర్ చేయాలి? సో x by 4 తోని. కాబట్టి న్యూమరేటర్లో 2తో డినామినేటర్లో 2తో మల్టిప్లై చేస్తున్నాను. 15 into 7, 3.5 into 2 is 7 by 4, which is 105 by 4. సో పికోఫారడే. సో ఇక్కడ వాట్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ? దేంతో కంపేర్ చేయాలి మీరు? x by 4 తోని. ఎక్స్ ప్లేస్లో ఏముంది? 105. సో కాబట్టి ఆప్షన్ ఇంటీజర్ బేస్డ్ క్వశ్చన్ 105 is the correct answer. Okay na? Clear guys? Right. So if the electric potential at any point x, y, z in space is given by v is equals to 3x square. So the electric field at that point, so potential ఇచ్చారు, v ఇచ్చారు, electric field find చేయమన్నారు. So the electric field is equals to, so we know that, so the ex is dou v by dou x, ey is minus dou v by dou y, so ez is minus dou v by dou z. బట్ ఇక్కడ ఓన్లీ ఈ కావాలంటే రాసుకోండి. సో మైనస్ dou v by dou y, so the ez is so minus dou v by dou z. So the ex is equals to, so minus dou by dou x of what is v? 3x square, so which is minus 6x. సో dou v by dou y 0, సో dou v by dou z 0, ఎందుకంటే దీంట్లో y టర్మ్ లేదు, z టర్మ్ లేదు కాబట్టి 0 అయిపోతుంది. సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది మనకి ఇప్పుడు minus 6x, విచ్ ఈస్ ఐ క్యాప్. రైట్. సో ఇప్పుడు ఎక్కడ ఫైండ్ చేయమన్నారు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని? ఎట్ 1, 0, 3. అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో 0 అండ్ z ప్లేస్లో 3. ఇక్కడ ఓన్లీ మనకి x ఒకటే ఉంది కాబట్టి 6 into 1 రాసుకోండి. సో విచ్ ఈస్ minus 6. సో విచ్ ఈస్ 6 volt meter, 6 volt per meter, 6 volt per meter, directed along negative x-axis. This minus indicates, so this is minus I cap you get, right, which is nothing but minus 6 ante 6 volt per meter in negative x-axis. Easy question which was asked in JEE Mains 2022. Okay na? The questions chala unnatlu unnai. So there are two thin coaxial rings, so of radius a and having charges plus q and minus q are respectively separated by the distance s. So the potential difference between the centers of the two rings. Okay na? This question okay, questions aithe chala unnai. So this class won't be sufficient. So ivanni cheyadaniki malli video length ekku avutadi. So do one thing. So ikkada varaku incheseyandi. So next malli ఇంకొన్ని క్వశ్చన్స్ని ఒక 1 hour వీడియో మళ్ళీ సపరేట్గా రిలీజ్ చేద్దాం. మీకు 1 స్ట్రెచ్లో ఇవన్నీ చేయాలన్నా కూడా సో ఇట్స్ గోయింగ్ టు బీ డిఫికల్ట్. ఓకే. సో ఇంకొక 1 hour వీడియోని మన చేతిలో పనే కాబట్టి సో ఇంకొక రోజు 1 hour వీడియోని రిలీజ్ చేస్తాను. ఓకే. సో ఒకసారి అయితే షార్ట్ నోట్స్గా మీరు ఆ నోట్స్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఎలా అయితే చాప్టర్లో అన్ని ఇప్పుడు జస్ట్ హెడ్డింగ్స్ చూసి ఫార్ములాస్ అని రాశానో సో మీరు కూడా ఆ విధంగా చాప్టర్ సమ్మరీ మొత్తం చూడకుండా రాయగలిగినప్పుడు మీకు ఆ చాప్టర్ మీద గ్రిప్ వచ్చినట్లు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ చాప్టర్ మీద ఫార్ములాస్ మీద గ్రిప్ తెచ్చుకోండి. సో దాని తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళండి. ఓకే. సో థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.